సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జనరల్గా ఏదైనా ఒక విషయం ఉంది అంటే తిను ఏంటో ఏదో కథ చెప్తున్నాడు అని అంటూ ఉంటారు చాలామంది. అంటే కథకి అంత ప్రాముఖ్యత ఉందని అర్థం. కథ ఎలా పుడుతుంది అంటే దానికి ఇతిమిద్దంగా ఏమీ కొలమానం ఏమీ లేదు. కథ అనుకొని రాసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒక ఇతివృత్తాన్ని ముందుగానే తీసుకొని దానికి ఒక మంచి ప్రారంభం, మధ్యలో కొన్ని ట్విస్టులు, లేదా కొన్ని కథలు ప్రశాంతంగా హాయిగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి ఒక మంచి ముగింపు ఉంటుంది. ఇది కథ. కథలో నిడివి కూడా ఉంటుంది. కథ సింగిల్ పేజీ కథ ఉంటుంది. చదివితే కథను మనం చదివితే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు కూడా ఉంటుంది. కథ కథన రూపంలో కూడా ఉంటుంది. కథ సీరియల్ రూపంలో కూడా సాగుతుంది. కథ నావెల్, అదొక చిన్న సైజు పుస్తకంలో కూడా ఉంటుంది. ఇలా కథల గురించి చెప్పాలనుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఇందులో మనం తెలిసినవి కొన్ని ఉంటాయి, తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఇంకా దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే ఉంటుంది. ఇది కథ. ఇప్పుడు కథ గురించి ఏం చెప్తావయ్యా, ఎవరు చదువుతున్నారు? అసలు కథ రాయడానికి పత్రికలు ఏమున్నాయి? ఏమీ లేవు కదా. ఇలాంటి ఆలోచనలు కొంతమందికి వస్తూ ఉంటాయి. కథలో మళ్ళీ రకరకాలు ఉంటాయి. కథ కుటుంబ కథ ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, అన్నింటికి మించి హాస్య కథలు ఉంటాయి, ఇంకా శృంగార ఆధారంగా ఉండే కథలు చాలా రకాలు ఉంటాయి. కానీ అన్ని కథల్లోకి బాగా అందరినీ ఆకట్టుకొని ఎవరినైనా సరే కథ అంటూ మొదలు పెడితే అది అయిపోయేంత వరకు ఆగకుండా చదివేసే ఒక ప్రక్రియ ఉంది. అది హాస్యం. ఈ హాస్యానికి ఇష్టపడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఒక హ్యూమన్ బీయింగ్ అయిన ప్రతి ఒక్కరు కూడా హాస్యానికి లొంగని వాళ్ళు అంటూ ఉండరు. ఎవరో కానీ అందులో సక్సెస్ కాలేరు. హాస్యం పండించడం అంటే అది చిన్న విషయం కూడా కాదు. కానీ హాస్య కథల్లో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకుని, తనకంటూ ఒక ఔచిత్యాన్ని సంపాదించుకొని, పలానా వ్యక్తి రాసిన హాస్య కథ చదవడం ఇష్టపడతాను అని గర్వంగా కూడా ఫీల్ అయి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది రచయితలు ఇప్పుడు తగ్గిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు హాస్య కథకి, ఆ కథనాన్ని నడిపించే వ్యక్తికి, హాస్య పాఠకులకి ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంటుంది కదా. ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ప్రఖ్యాత హాస్య రచయిత శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి గారు మన సుప్రీం టీవీ స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో ఇప్పుడు మనం మాట్లాడుతూ హాస్యానికి, హాస్య కథకి సంబంధించిన చాలా విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గంగాధర్ వడ్లమన్నాటి గారు. హాస్య కథ అంటే కొంతమంది ప్రముఖుల పేర్లు వినబడతాయి. ఆ జాబితాలో గంగాధర్ వడ్లమన్నాటి గారి పేరు కూడా ఉంది. ఈరోజు మిమ్మల్ని సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేసి హాస్య కథ నేపథ్యంలో మీతో కొన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం చేద్దామని మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించాము. వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. గంగాధర్ వడ్లమన్నాటి గారు, అసలు మీరు రచయితగా ఎప్పుడు మారారు? ఎలా మారాల్సి వచ్చింది? ముందుగా సుప్రీం టీవీ ప్రేక్షకులకి మీ గంగాధర్ వడ్లమన్నాటి నమస్కారాలు. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన చంద్రశేఖర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ 4 మాటలు మీతో పంచుకునేందుకు అవకాశం కల్పించిన వారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మంచి ప్రశ్న వేశారు మొదలే, కథ రచయితగా ఎలా మారాల్సి వచ్చింది అని. కథ రచయితగా మారడం అనేది అది అనుకుని మనం రచయితగా మారాలి అనుకుని రచనలు ప్రారంభించడం అలా ఏమీ జరగలేదు. కానీ దీనికి ఒక ప్రత్యేక కారణం ఏమిటంటే, నేను ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఈ సంఘటన ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, లేదంటే ఈ సంఘటన ఇలా జరిగితే బాగుండేది, మన దృష్టికి వచ్చినవి, విన్నవి, చూసినవి
దాన్ని కొంత ఊహ జోడించి ఈ సంఘటనకి ఇది ఇట్లా జరిగితే బాగుండేది కదా అనుకునేవాడిని. అలా అనుకున్నప్పుడు అది మన భావ వ్యక్తీకరణ. అప్పుడు ఏమవుతుందంటే మన భావాల్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవడం, అలాగే నలుగురికి చెప్పడం, చేయడం. వాళ్ళు అనేవారు, ఇది బాగా అనాలిసిస్ చేశారు మీరు కథగా దీన్ని ఎందుకు రాయకూడదు అని. కథగా రాయడం అంటే అది సులభమేమో అనుకుని మనం ప్రారంభించాం. కానీ ఆ కథ రాయడంలో కూడా అది కూడా ఒక సైన్స్. కథ రాయడం కూడా ఒక సైన్స్. దాంట్లో కూడా మనం మామూలుగా రాసేసుకుంటూ వెళ్ళిపోతే అది కథ అవదని నాకు రాసిన తర్వాత తెలిసింది. మీరు కథ రాయడం మొదలుపెట్టినప్పుడు ఒక ఇతివృత్తాన్ని తీసుకొని రాయడం మొదలుపెట్టారా, లేకపోతే రాస్తూ ఉండగా మీలో అప్పటికప్పుడు భావ సంకల్పం, మీలో వచ్చిన ఆలోచనల సరళి ఒక కథగా రూపాంతరం చెందేవా? కథ మనం ఏదైనా ఒక సంఘటన తీసుకుంటాం, అది జరిగినదైనా మన దృష్టికి వచ్చింది విన్నది ఏదైనా కూడా ఒక కథా వస్తువు తీసుకుని దానికి కొంత కల్పితం జోడించడం జరుగుతుంది. అది పాత్రే చెప్తున్నట్టు, అంటే అతనికి జరిగిన సంఘటన అతను వివరిస్తున్నట్టుగా మనకు చెప్తే అది ఉత్తమ పురుష పద్ధతి అవుతుంది. ఒకవేళ రచయితగా అది మనం పాత్రల్ని వివరిస్తూ వాటిని విశ్లేషిస్తే కనుక అది ప్రథమ పురుష పద్ధతి అవుతుంది సార్. ఇలా అప్పుడు కథలో పద్ధతులు తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ ఆ కథల్ని కథ అంటే ఎట్లా రాయాలి అని మనం తెలుసుకుని ఆ తర్వాత కథలు రాయడం ప్రారంభించడం జరిగింది. రచయితగా మారడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన వ్యూస్ ఎవరితోనైనా పంచుకోవాలి, లేదనంటే సమాజానికి ఏదైనా చెప్పాలి. ఆ చెప్పేది కూడా కొంత ఆహ్లాదంగా చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో హాస్య కథా రూపంలో చెప్పడం జరిగింది. అలా రచయితగా మారడం జరిగిందండి. అట్లాగే ఒక కథ రచయితగా మారడానికి బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన కథ చెప్పారు. అదే ఓకే, బాగుంది. అయితే రచయితగా మారిన గంగాధర వడ్లమన్నాటి గారు రచయితగా మారడానికి ముందు కథలు ఏమైనా చదివే అలవాటు ఏమైనా మీకు ఉన్నదా? కథలు నేను చదివే అలవాటు చాలా తక్కువ అండి. ఎవరైనా నమ్మరు. కథలు అసలు చదవడం చాలా తక్కువ. ఎక్కువ పరిశీలన అంతా కూడా వ్యక్తుల్ని, లేదంటే వాళ్ళ సైకాలజీ. మనం చుట్టూ చాలామంది ఉంటారు, వాళ్ళ సైకాలజీ అంతా ఒకలా ఉండదు. ఒక్కొక్కరి సైకాలజీ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేదంటే వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళతో స్నేహం కానీ, బంధువులు కానీ, వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా కొంతమంది కొంత వింత వింత ధోరణులు ఉంటాయి. కొంతమంది అప్పటికప్పుడే మర్చిపోతుంటారు, కొంతమంది చెప్తారు కానీ వాళ్ళు చేయరు. అలాగే ఇలాంటి స్వభావాలు చాలా ఉంటాయి. అలాగే సమాజంలో జరిగే సంఘటనలు, ఆ మనుషులు, వీళ్ళందరినీ చూసిన తర్వాత వాటి నుంచే నేను కథా వస్తువుల్ని ఎంచుకోవడం జరిగింది. కథలు చదవడం అరుదుగా జరిగేది. నేను ఎక్కువ చార్లీ చాప్లిన్ కానీ, రాబిన్ అట్కిన్సన్ కానీ ఇలాంటి షోస్ ఎక్కువ చూసేవాడిని. చూసినప్పుడు వీళ్ళు హాస్యంలోనే ఇంత మెసేజ్ మనకి ఇస్తున్నారు. చార్లీ చాప్లిన్ సినిమాలు అయితే కొన్ని మన మనసు హత్తుకుపోతాయి. అలాగే దాంట్లో మెసేజ్ కూడా అంత హాస్యంలోనూ మనకి కళ్ళు చెమర్చే ఇవి కూడా ఉంటాయి. మీరు ఇంత గొప్ప కథా రచయితగా, అందులోనూ హాస్య కథా రచయితగా ఎదిగిన మీరు కథలు పెద్దగా చదవలేదు. కానీ మీరు చెప్పిన చార్లీ చాప్లిన్ ఇలాంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకున్నది కూడా వాళ్ళ సినిమాలు కానీ, వీడియోస్ కానీ చూసి వాళ్ళ ఇన్స్పిరేషన్తో మీరు హాస్య రచయితగా మారారండి. ఇంత పెద్ద రచయిత అయిన మీ వెనకతల కథ చదివే అలవాటు పెద్దగా లేదని మీ మాటల ద్వారా తెలుస్తుంది. అవునండి, పెద్దగా లేదు. కానీ వారపత్రికలు కానీ, లేదంటే దినపత్రికలు కానీ ఏమైనా ఉంటే చదవడం అలవాటు. కానీ ఒక్క కథను మాత్రం ఎక్కువ చదవాలి, కథలు ఎక్కువ చదివితే మనం మంచి రచయిత కాగలం అనే ఆలోచన ఉండేది కాదు. ఆలోచన లేకుండానే కథా రచయితగా మారానండి. అనుకోకుండా కథల మీద ఆసక్తి కలగడం, రాయడం, రాసిన కథని ఇంకా మెరుగ్గా ఎలా రాయాలని తెలుసుకోవడం, దాంతో కథని ఇంకా రిఫైన్ చేస్తూ సాఫ్ట్ కాపీలు ఎక్కువ రాసుకోవడం, రాసిన కథను చదువుకోవడం, అది మంచి కథ ఎలా అవుతుంది అనేది తెలుసుకోవడం, అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు నేను ప్రారంభించినప్పుడు అన్ని పత్రికల్లో కలిపి 10 కథలు రాస్తే చాలేమో అనే నేను ప్రారంభించాను. సరే, నేను రాస్తూ ఉన్నాను. ఆంధ్రభూమికి రాశాను, అప్పుడు స్వాతిలో వచ్చినవి, తర్వాత హాస్యానందం, స్మైల్ ప్లీజ్, ఇలా చాలా పత్రికలు వస్తూ ఉండేవి. నేను అనుకోకుండానే అవి వెనక్కి తిరిగి చూసుకునే ఇంకా అవకాశం లేకపోయింది. 10, 100, ఇప్పుడు 200, అలా 450, 500 దగ్గర కథల వరకు. కథా రచయితగా మీరు ఒక సక్సెస్ఫుల్, విజయవంతమైన బాటలో నడుస్తున్నారు. అవునండి. కథ మనం ఎదుటి వాళ్ళకి మనం ఓరల్గా కథ చెప్పాలి అంటే వాళ్ళ ముఖ కవలికలు మనం చెప్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారా, వినట్లేదా, వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా మనం చెప్పేది అనిపిస్తుందా లేదా,
ఎదుటిగా ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ స్వయంగా మనం చూసుకొని వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అవుతున్నారంటే కథ చెప్పే విధానంలో అప్పటికప్పుడు మార్పులు చేసుకొని కథ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవునండి. కానీ ఒక పాఠకుడు ఒక పుస్తకంలో అచ్చైన ఒక కథని ఏ మూడుతో చదువుతాడు? చదువుతున్నప్పుడు అతను మూడు మన కథ అతనికి ఎలా క్రియేట్ చేస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుందా, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందా, ఇవేం మనకు తెలియదు. అవునండి. కానీ అన్ని రకాల భావ ఉద్వేగాలతో కూడిన వాళ్ళు కూడా మనం రాసిన కథని ఇష్టపడి చదవాలి అంటే దానికి ఫార్ములా ఉందా లేదా అనేది నేను అడగను. కానీ మీరు ఫాలో అయ్యే, మీరు అనుసరించే విధానం అంటూ తప్పనిసరిగా ఏదో ఒకటి ఉంటుంది. అవునండి. మీరు అనుసరించే విధానం ఏంటండి? ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని సులభంగా చెప్పాలంటే మనకి ఏదైనా కథ చదువుతున్నప్పుడు అది మన కనెక్ట్ అవ్వాలి. అది అంటే ఎవరికైనా సరే అది కనెక్ట్ అవ్వాలి. ఇది మన కథలాగే ఉంది అనే వాళ్ళకి ఫీల్ అయితే కనుక డెఫినెట్గా కథను ఓన్ చేసుకుంటారు. ఇది ఇతను రాసిన కథ మనకి దగ్గరగా ఉంది, లేదంటే నేను చూసిన అంశాలకు దగ్గరగా ఉంది, విషయాలకు దగ్గరగా ఉంది అని వాళ్ళు అనుకోగలిగితే ఆ కథ సక్సెస్ అండి. అలా జరగాలంటే మనం సొసైటీలో జరుగుతున్న సంఘటనల్ని ఆధారంగా చేసుకుని కొంత కల్పితం జోడించే వాటిని ఈ హాస్య రూపంలో చెప్పినట్టయితే కనుక వాళ్ళు అరే ఇలా జరిగింది, ఇతను ఇలా రాశాడు అంటే దీనికి పరిష్కారం ఇది కూడా అన్నమాట, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనేది బాయిలో రాశారు. ఇది మనం చేసినప్పుడు ఇలా చేయకూడదు, ఇలా మనం ఈ దారిలో వెళ్ళకూడదు, ఇలా ఎవరైనా వెళుతుంటే వారిని మనం ఇలా ఆపచ్చు అని ఎక్కడైనా మంచికి చెడు జరుగుతుంటే దానిని అడ్డుకునే ఒక కథాంశం ఏదైతే ఉంటుందో అది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక అమాయకుడు ఎవరి చేతులు మోసపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి అతన్ని రక్షించడం కానీ, లేదంటే ఒక విపత్తు నుంచి ఎవరినైనా అతను కాపాడడం కానీ చూసినప్పుడు అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అంటే మనం ఇలాంటివి మనం అనుసరించవచ్చు, ఎవరైనా ఆ దోవలో వెళుతుంటే అడ్డుకోవచ్చు ఇలాంటి కథలు చదవడం ద్వారా అని వాళ్ళు అనుకున్నప్పుడు, వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు, వాళ్ళు చూసే ఇప్పుడు ఈ సొసైటీలో ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఈ కథ కొంత అడ్డుకట్టు వేయడానికి ఈ కథ కూడా ఉపకరిస్తుంది అని వాళ్ళు నమ్మినప్పుడు డెఫినెట్గా ఆ కథని వాళ్ళు ఓమి చేసుకుంటారు, అది నచ్చుతుంది. నాకు ఫోన్ చేసినప్పుడు కూడా అదే చెప్తారు. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఏమండి ఇది బాగుంది, ఈ అవేర్నెస్ బాగుంది, ఇలా మోసపోవడం నేను చాలాసార్లు చూశాను, లేదంటే మాకు అనుబంధాలు మా భార్యాభర్తల మీద కొంచెం తగులు వస్తుంటాయి కానీ ఈ పరిష్కారం బాగుంది, ఇలాంటివి చాలా నేను గమనించాను. అలా కథని సక్సెస్ అవ్వాలంటే మనకి ఈ కనెక్ట్ అవ్వాలి, మనుషులకి వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళ దగ్గరగా ఉండాలి. గంగాధర్ వర్ధమన్నట్టు గారు, ఇప్పుడు కథ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే కథ చాలామంది చెప్తారు, చాలామంది రాస్తారు, కథగానే వెళుతూ ఉంటుంది. అవునండి. ఈ కథ కేవలము కల్పితము అంటే వాళ్ళ ఊహాజనితం, నా ఊహలో పుట్టిన కథ అని కొంతమంది చెప్తారు. కొన్ని యథార్థ సన్నివేశాల ఆధారంగా ఈ కథను నేను రూపొందించడం జరిగింది అని కొంతమంది రాస్తూ ఉంటారు. సరే, ఏ విధంగా కథ రాసినప్పటికీ అందులో క్రైమ్ ఉండొచ్చు, రొమాన్స్ ఉండొచ్చు, రకరకాల భావోద్వేగాలతో కూడిన కథాంశం అయి ఉండొచ్చు. అవునండి. కానీ హాస్యంతో కూడిన కథని చెప్పాలి అని అంటే నాకు తెలిసి ఇంచుమించుగా అత్యధిక సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సాధ్యమయ్యే విషయం కాదు. హాస్యాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తాం. అవునండి. కానీ అంత హాస్య చతురతని ప్రదర్శించేలా మాట్లాడడం కానీ, మెప్పించడం కానీ, ఒప్పించడం కానీ అదంత సులువుగా అయ్యేది కాదు. మీరు మొదలు పెట్టడమే కథ అనేది చదవకుండా మొదలుపెట్టారు రాయడం. అవునండి. రాస్తూనే హాస్య కథతో మొదలుపెట్టారు. అవునండి. అసలు మీకు ఇది ఎలా సాధ్యమైందండి? ఒక హాస్య కథ రాయడము, చదివిన వాళ్ళని ఆ హాస్య ధోరణిలోకి మీరు తీసుకొని వెళ్ళేలా చేయడము, వాళ్ళు నచ్చి మెచ్చుకొని మిమ్మల్ని ఆకాశంలోకి ఎత్తే, ప్రశంసల్లో ముంచెత్తే పరిస్థితి అది చిన్న విషయం అయితే కాదు సార్. అది మీకు ఎలా సాధ్యమైంది? మంచి ప్రశ్న అండి. హాస్యం మనకి చాలామంది కథలు రాస్తారు, అందరూ సీరియస్గానే రాస్తారు. కానీ కొంత హాస్యం జోడిస్తే అది ఆహ్లాదంగా చదవడానికి బాగుంటుంది. ఎందుకంటే కాశీ విశ్వనాథ్ గారికి నేను సమీక్ష నా పుస్తకాల మీద ముందు మాట రాయండి అంటే ఆయన 2 ముక్కలు నాకు ఎప్పుడు గుర్తు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పారు. మనుషులందరి చుట్టూ కాశీ విశ్వనాథ్ గారు అంటే సినీ రచయిత, శతాధిక సినీ రచయిత. ఆయన అదే చెప్పారు. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మనుషులకి సమస్యలు ఉన్నాయి, అలాగే వాళ్ళ చుట్టూ సమస్యలు ఉంటాయి, వాళ్ళ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, అంతో ఎంతో.
వాళ్ళ అన్నీ అలాగే సొసైటీలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇంక మళ్ళీ ప్రత్యేకంగా కథల్లో కూడా ఈ బాధలు, సమస్యలు, సవాళ్ళు పెట్టి రాసి ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే హాస్యం ద్వారా వాళ్ళకి కొంత ఉపశమనం ఇవ్వడం అనేది చాలా మంచి పని అని వారు నాతో అన్నారు. కాబట్టి ఈ కథలు అవసరమైన కథలు అని ఆయన హెడ్డింగ్ పెట్టారు. అవసరమైన కథలు అని పెట్టి అప్పుడు ఆయన మొత్తం రాశారు 2 పేజీలు. కాబట్టి చాలా టాబ్లెట్స్ మనం మింగితే కనుక కొన్ని చేదుగా ఉంటాయి, మంచి చేసేవే. అవును. అప్పుడు అవి కొంచెం సులభంగా మింగడానికి కొన్ని షుగర్ కోటెడ్ ఉంటాయి. అది నేను 2వ పద్ధతి ఎంచుకోవడానికి ఇష్టపడ్డాను. ఆ షుగర్ కోటెడ్ స్టోరీస్ చెప్పడం చాలామంది రీచబిలిటీ బాగుంటుంది. ఎందుకంటే మెసేజ్ అంతర్లీనంగా ఉంటూ వాళ్ళకి కథ నవ్విస్తూ చెప్పడం, ఏదైనా విషయాన్ని నవ్విస్తూ చెప్తే వాళ్ళకి చాలామంది బేగా రీచ్ అవుతుంది. కొంత వాళ్ళు ఎంటర్టైన్ అవుతారు, ఆహ్లాదంగా ఉంటుంది కదా. అన్ని కథలు బాధ, అవి చివరికి వ్యతలు, బాధలు ఇవే కాకుండా ఈ కథ చదివితే మనకు ఉపశమనం ఉంటుంది, అట్ ది సేమ్ టైం కొంత మెసేజ్ కూడా ఉంటుంది అని వాళ్ళు నమ్మగలిగితే హాస్యం సక్సెస్ అవుతుందని నమ్మాను. సో అలాగే కొంత మెసేజ్ అంతర్లీనంగా ఉంటూనే కథలు రాయడం మొదలుపెట్టాను. అలా చాలా కథలు రాయడం జరిగింది. సో ఒక కథ నేను చెప్తాను. డాక్టర్ ఆయన ఫీజు తీసుకోరు, కానీ వైద్యం చేస్తుంటారు. ఒక ఆయనకు అనుమానం వస్తుంది, ఆయన అసలు ఎలా ఆయన వైద్యం చేయగలుగుతున్నారని ఆయన ఒక ఎంక్వైరీ చేస్తే ఆయనకి తెలిసేది ఏంటంటే ఆయన షాపు బావమరిదిదే. ఆయన మెడికల్ ఎక్కువ మెడిసిన్స్ రాస్తాడు, ఆయన ఎక్కువ టెస్టులు రాస్తాడు. ఆ కథ పేరు నో ఫీజ్ ప్లీజ్. అలాంటి కథలు కొన్ని, అంటే ఎక్కువ ఫ్రీ అనగానే వెళ్ళిపోకూడదు, ఏదైనా సరే ఆలోచించి మనం ముందుకెళ్ళాలి, ఏది కూడా ఉచితంగా మనకు రాదు అని ఒక చిన్న అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. అలా అవేర్ చేయడం అండి, అలా చేయడం ద్వారా కథలు సక్సెస్ కొంత కారణమయ్యాయని అనుకుంటాను. సో అలాగే అవి నవ్విస్తూ ఉండడం వల్ల ఎవరైనా కొంత రిలాక్స్ అవ్వడానికి, కొంత హౌస్ వైఫ్స్ కానీ ఎక్కువ నా కథలు చదివేది వాళ్ళు, ఎక్కువ ఫోన్లు వచ్చేది నాకు హౌస్ వైఫ్స్ వీళ్ళ నుంచే. బిజీగా ఉన్నప్పుడు మీ కథ చదువుతామండి, కొంత రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే మాకు ఖాళీ లేకపోతే యూట్యూబ్ లేదని మీ కథ వింటాం, మాకు చాలా బాగుంటుంది. వింటూ మేము ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం, హాయిగా నవ్వుతూ ఆహ్లాదంగా కథను ఎంజాయ్ చేస్తాం అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలా గంగాధర్ వడ్లమన్నట్టు గారు, ఇప్పుడు కథ అంటే ప్రారంభంలో మనం అనుకున్నట్టుగా ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు చదివితే మనకి అంటే సుమారు ఒక 3 నుంచి 5 పేజీలు, 10 పేజీలు, 20 పేజీలు కథ ఉంటుంది. అవునండి. కానీ గంగాధర్ వడ్లమన్నటి అనే పేరు వింటే ఆయనలో ఒక ప్రత్యేకత గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఏంటి అంటే సింగిల్ పేజీ కథ. అదే సార్, సింగిల్ పేజీలో అంటే ఒక పేజీలోనే అవును చెప్పాలి అని అనుకున్న విషయాన్ని చెబుతూ, మీరు ఎంచుకున్న మార్గం హాస్యం కాబట్టి ఒక సింగిల్ పేజీ కథలోనే హాస్యాన్ని ఇమిడ్చి అవును ఆ పాఠకుడికి హాస్యాన్ని పంచే ప్రయత్నం. నాకు తెలిసి సింగిల్ పేజీ హాస్య కథలు రాసే అతి తక్కువ మందిలో మీరు చాలా ప్రముఖులు. అసలు ఈ సింగిల్ పేజీ హాస్య కథ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఆ కథకి మీరు అనుసరించే విధి విధానాలు ఏంటి? మంచి ప్రశ్న అండి. సింగిల్ పేజీ కథలు నేను 2004 నుంచి రాస్తున్నాను సార్. అప్పటి నుంచి నేను రాస్తున్నాను. అట్లాగే ఒకసారి రాము గారు, ఎడిటర్ రాము గారు నాకు చెప్పారు, ఏమండి మీరు కథలు బాగా ఎడిటర్ రాము గారు అంటే హాస్యానంద్ ఎడిటర్ రాము గారు అండి. ఆయన ఫోన్ చేసి చెప్పారు, ఏమండి కథలు చాలా బాగా రాస్తున్నారు, నాకు సింగిల్ పేజ్తో కథ మీరు రాయగలిగితే ఒక శీర్షిక మనం రన్ చేద్దాం, మీరే రన్ చేయండి. అది ఎట్లా సార్ అని. లేదా సింగిల్ పేజ్ అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, చదివే వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోదు అనే ఫీలింగ్తో మీరు కథ రాయండి బాగుంటుందంటే ఇంటింటి రామాయణం అని అప్పుడు శీర్షిక రన్ చేసాం. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. అది తర్వాత అది సింగిల్ పేజ్ కథలు ఎంత బాగా సక్సెస్ అవుతాయి అనేది మాకు అప్పుడే తెలిసింది. ఎందుకంటే చాలామంది పుస్తకం చూస్తారు, కానీ ముందు చిన్న కథలు చదువుతారు. అవును. ఆ లాజిక్ మాకు ఆయనకి ఎట్లాగో తెలుసు, నేను అప్పుడు తెలుసుకున్నాను ఆయన ద్వారా. చిన్న కథలు అన్నీ చదివేసి తర్వాత పెద్ద కథలు, అప్పుడు తర్వాత నవల్స్ వరకు వెళ్ళేవారు, సీరియల్స్ ఏమైనా ఉంటే అవి చదివేవారు. ఈ చిన్న కథలు చదివేయడం వల్ల అవి ఫస్ట్ పాఠకులను అట్రాక్ట్ చేస్తాయి. ఒక పేజీ తిప్పగానే అది ఇంక కథ లేదు, ఇదే కథ అనుకున్నప్పుడు ఆయన చదివేస్తాడు. ఎక్కువ టైం పట్టదు, వెంటనే చదివేస్తాడు. చదివేది కూడా స్ట్రోకింగ్గా మొత్తం అంతా మనం దాంట్లోనే కథ అంతా రావాలి, ఎత్తుగడ దాంట్లో రావాలి, కొనసాగింపు, ముగింపు, కొసమెరుపు అన్నీ దాంట్లోనే రావాలి. కాబట్టి కథ చాలా మనకి ఎలా అంటే టైట్గా ఉంటుంది. చాలా స్క్రీన్ ప్లే కానీ, లేదంటే పాత్ర పోషణ కానీ, శిల్పం కానీ. అంటే కథ రాయడమే కష్టం. అవును. హాస్య కథ రాయడం ఇంకా కష్టం. అవును. సింగిల్ పేజీ కథ రాయడం అనేది మరి కొంత కష్టం, అది అసలు మామూలు విషయం కాదు. అవును. అయితే నేను అడిగిన ఒక ప్రశ్న ఏంటి అంటే
మీరు రాసే ఒక 5-6 పేజీల కథ విషయం పక్కన పెడితే ఇప్పుడు సింగిల్ పేజీ గురించి మాట్లాడుతున్నాం. ఇందులో ఆ హాస్యాన్ని ఒక ఝలక్గా ఇస్తారా, లేకపోతే ఒక పాత్ర నడిపినప్పుడు ఆ పాత్రతో పాటు హాస్యాన్ని నడిపిస్తారా? అది అన్నిటిలోనూ ఉండాలండి. ఎట్లా అంటే మన సంభాషణలు హాస్యభరితంగా ఉండాలి. పాత్ర పేర్లు మనం మామూలుగా పెడితే అవి రీచబిలిటీ తక్కువ ఉంటుంది. అలాగే కొసమెరుపు కూడా అనుకోని కొసమెరుపే ఉండాలి. అలా అన్నిటిలోనూ జాగ్రత్త వహించాలి సార్. అంటే మామూలుగా రాసే భాష, హాస్య రచయితలు రాసే భాష వేరుగా ఉంటుంది, చాలా వేరుగా ఉంటుంది. అది చాలామంది ఉంది కదా అని గ్రాంధికం కానీ సంస్కృతం కానీ లేదంటే మన భాష మీద పట్టుందని వేరే కొంచెం క్లిష్టమైన పదాలు తెలుగులో ఏవి కూడా హాస్యంలో వాడలేము. కేవలం వాడుక భాష, ఆ పాత్రకి వాడుక భాష మాట్లాడాలి. ఆ పాత్ర పేరు కూడా చిన్నవి ఉండాలి. అలాగే కొనసాగింపు కూడా కొంత హాస్యభరితంగా రావాలి, ముగింపు కూడా అలాగే రావాలి. అలా అన్ని రకాలుగా హాస్య కథకి అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోనే హాస్య కథ కంప్లీట్ అవుతుంది. జనరల్గా షడ్రుచులు అని చెప్తారు. అవునండి. ఆ షడ్రుచుల్లో ఒక్కొక్క రుచి ఉంటుంది. అవును. కానీ ఈ సింగిల్ పేజీ కథలో అందులోనూ హాస్యానికి సంబంధించి ఒకే ఒక రుచి, హాస్యాన్ని అందించడమే రుచి. అదే సార్. మిగిలిన రుచులతో ఇక్కడ ఇందులో ఏం విషయం ఉండదు. అవును. కానీ అన్నింటికంటే కష్టమైనది హాస్యరసం పండించడమే. అవునండి. అయితేనండి చాలామంది హాస్యానికి సంబంధించి ఒక నవల్ రాశారు. అవునండి. నవల్గా ఒక కథ రాసినప్పుడు అంటే సింగిల్ పేజీ కథలో మీరు ఏంటి అనుసరించాలి అనేది ఒక విధానం చెప్పారు. ఒక కొన్ని పేజీలతో కూడిన కథ గురించి చెప్పినప్పుడు దాని గురించి ఒక విధానం చెప్పారు. అది ఒక సీరియల్గా రన్ చేయాలనుకోండి. అవునండి. అంటే ఎపిసోడ్కి మరి మీరు ఫాలో అయ్యే విధానం ఏంటి? సీరియల్ విషయంలో అదే దానికి ఎప్పుడో ఒక ముగింపు ఉంటుంది. అవును. ఆ ముగింపులో ఎంతకాలం రన్ చేసిన ప్రతి వారంలో ఉండే ఆ కథనాన్ని ఎలా మీరు ఆ ఫ్రెష్గా మీరు ముందుగా రాసిన కథలు ఎపిసోడ్లు ఏమి నేను చదవలే. అవునండి. కానీ ఒకసారి ఎక్కడో మీ పుస్తకం దొరికింది, అందులో మీ కథ ఉంది. అవునండి. ఎన్నో భాగం అని ఒక భాగం పేరుంది. అవును. హాస్య కథలాగా అనిపించి నేను వెంటనే చదవడం మొదలుపెట్టాను. అదేనండి. కానీ నేను ముందు ఎపిసోడ్లు ఇవి చదవలేదు కదా. అవును. ఈ ఎపిసోడే స్టార్ట్ చేశాను. కానీ నాకు ఆ కథ గురించి తెలియాలి, ముందు జరిగింది తెలియాలి, దానికి ఇప్పుడు కంటిన్యూటీ ఉండాలి. అవును. ఈ ఎపిసోడ్ మంచి ఎండింగ్ కూడా ఉండాలి, అంత హాస్యభరితం ఉండాలి మళ్ళీ. అవునండి. ఈ విషయంలో మీరు ఏ విధానాన్ని ఫాలో అవుతారు? సీరియల్స్ ఇప్పటికి నేను 4 రాశానండి. ఇప్పుడు 4వ సీరియల్ అవుతుంది. ఉషా పక్షపత్రికలో వస్తుంది, డొక్కు స్కూటర్ అంకుల్ అని వస్తుంది. అయితే అన్నిటికీ మనం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది మంచి ప్రశ్న. జరిగిన కథ మనం పబ్లిష్ చేస్తారు. అప్పటి వరకు జరిగిన కథ బ్రీఫ్గా వాళ్ళు పబ్లిష్ చేస్తారు. అంటే అప్పటి నుంచి రచయితలు ఎవరికైనా కథ మన ఈ నవలు చదివితే బాగుండు అని ఎవరైనా చెప్తారు, ఈ సీరియల్ చదవండి బాగుంది, ఆల్రెడీ ఒక 6-7 ఎపిసోడ్లు అయిపోయినాయి అని చెప్తారు. సీరియల్ బాగుంది నేను చదువుతున్నాను అని అనగానే వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అప్పుడు జరిగిన కథ చదివి ఆ సీరియల్లోకి రావడం జరుగుతుంది. ఈ చదివినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ కంటిన్యూటీ కొంత మిస్ అవ్వదు జరిగిన కథ వేస్తే కనుక. రెండోది ఏంటంటేనండి ఆసక్తిగా రాయడం ఏంటంటే పాత్రలు ఎక్కువ కొంచెం మన మామూలు కథ సింగిల్ పేజీ కథతో పోలిస్తే కొంచెం పాత్రలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విషయం కొంత సూటిగా కొట్టే తెచ్చేలా కాకుండా కొంత వివరంగా మనం దీంట్లో రాయడం జరుగుతుంది. సన్నివేశాలు కూడా పేర్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది సీరియల్లో. అవి ఆసక్తిగా ఒక సంఘటన తర్వాత ఇంకొక సంఘటన అలా వాటిని విడగొట్టి రాయడం జరుగుతుంది. అవన్నీ కూడా పాఠకులకి అవన్నీ లీడింగ్ టు స్టోరీ ఎండింగ్ అనమాట. ఇవన్నీ ఎలా ఇతను ఈ చిక్కుముళ్ళని ఎలా విడదీస్తాడు ఈయన అనుకుని చదువుతారు. అవి ఒక్కొక్కటి అది నాట్స్ అన్ని విడిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఓకే ఇది ఇలా అయిందనమాట. క్లైమాక్స్కి అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం అది రచయిత మాత్రం ఉంచుకుంటాడు ఆయన దగ్గర, చివరికి అది రివీల్ అవుతుంది. సో ఈ సీరియల్ రాసేటప్పుడు మాత్రం ఈ పద్ధతి ఎక్కువ అనుసరిస్తాం. గంగాధర్ వడ్మన్నట్టు గారు ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా కథ రాయడం ఒక ఎత్తు అయితే, అవును, హాస్య కథ రాయడం అనేది ఇంకా తలకు మించిన వ్యవహారం. అది ఎవరికో కానీ పట్టు చిక్కని విషయం. అవును. కొంతమంది అది సినిమా అయినా కథ అయినా సరే హాస్యంతో కూడిన పెద్ద సస్పెన్స్ కానీ, హాస్యంతో కూడిన ఒక క్రైమ్ కానీ, హాస్యంతో కూడిన ఇంకో ఇతివృత్తం కానీ, ఈ హాస్యాన్ని వాటిలో కూడా మిళితం చేసి
చెప్పగలిగితే, చూపించగలిగితే మనకి ఆ పాఠకులు కానీ ఆ ప్రేక్షకులు కానీ మన దగ్గర స్థిరంగా ఉంటారు. ఆ కథని జర్నీ ఎంతవరకు సాగితే అంతవరకు కూడా వాళ్ళు కంటిన్యూ అవుతారు అని ఒక ట్రెండ్ అనేది అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అవును. అలాంటి రచనలు మీరు ఏమైనా అంటే హాస్యంతో కూడిన అదర్ ఆస్పెక్ట్ ఏదైనా టచ్ చేసిన రచనలు ఏమైనా కొన్ని మీరు ఏమైనా చేశారా? చేశానండి, అవి కూడా చేశాను. ఉదాహరణకి పరిణిందని ఆంధ్రభూమిలో కథ వచ్చిందండి. అది ఒక పని మనిషి దొంగతనం చేసే కథ. ఆ చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే నేను ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక పని మనిషి ఒక ఇంట్లో దొంగతనం చేయడం, వెళ్ళిపోవడం. తీరా ఆవిడ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జాయిన్ అయితే ఆ దొంగతనం ఆవిడ చేయదు. నేను విన్నది అది మా చుట్టుపక్కల వీళ్ళలో, అది నేను విన్నాను. దీన్ని కథగా రాస్తే బాగుంటుందని చెప్పి అనుకుని ఆ పని మనిషి దొంగతనం చేసి వెళ్ళిపోయిందని ఆవిడ అనుకుంటుంది. ఆవిడ 2 గాజులు కనపడా ఉంటుంది. ఆ ఎదురింట్లో పనిచేసే పని మనిషి ఈవిడింట్లో కూడా పనిచేస్తుంది. ఈవిడ ఆల్రెడీ పట్టు చీర కొనుక్కుంటుంది. ఇది కూడా ఆవిడ మీద పెట్టేస్తే ఎలాగ పోయిందంటే చీర అంటే భర్త ఇంకొక చీర కొనిస్తాడు కదా అనే ఉద్దేశంతో ఏముంటుందంటే, ఏమంటే ఆవిడ మన ఇంటికి కూడా పనిచేస్తుంది కదా, మన ఇంట్లో కూడా దొంగతనం చేసింది, పట్టు చీర పోయింది నాది అని భర్తతో చెప్తుంది. ఆ పట్టు చీరని మైలుపెట్లో పెట్టేస్తుంది ఆవిడ. పెట్టేసిన తర్వాత సరే అంతా బాగానే ఉంటుంది. ఆ పని మనిషి తిరిగి వస్తుంది. ఆవిడని అడుగుతుంది, పని మనిషి తిరిగి వచ్చింది, నా గాజులు కూడా ఇంట్లో ఉన్నాయి, నాదే పొరపాటు, ఆవిడ తీయలేదు అని చెప్తుంది. భర్త అంటాడు, మళ్ళీ నువ్వు వెతుకు, నీ పట్టు చీర కూడా కనపడవచ్చు, ఎందుకంటే నీకు మళ్ళీ నేను కొనుక్కోవడానికి నువ్వు నా దగ్గర నుంచి 10,000 అంతా అడిగి తీసుకున్నావు కదా, దొరుకుతుంది చూడు, నీదే పొరపాటు అంటుందంటే, లేదు ఆ పట్టు చీర లేదంటుంది. సరే ఆయన బయటికి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో అత్తగారు ఉంటుంది. ఎవరో అనాసరైన వాళ్ళు వస్తే ఆ బట్టలు ఆవిడ ఇచ్చేస్తుంది. మైలుపెట్టిలో ఉన్న బట్టలను తీసుకెళ్ళిపోతుంది. ఈవిడ వచ్చి చూస్తే మైలుపెట్టి ఉంటుంది కానీ బట్టలు ఉండవు. ఆ తర్వాత ఆవిడ వచ్చింది కాబట్టి ఎలాగో ఆవిడ చేయలేదనే ఆ పని మనిషి చెప్తుంది. కాబట్టి ఈవిడ పట్టు చీర నష్టపోతుంది. అలాగే ఇప్పుడు మొత్తానికి ఏమవుతుందంటే ఆవిడ దొంగతనం చేయలేదు కూడా తేలిపోతుంది. భర్త 10,000 కూడా వెనక్కి తీసుకుంటాడు. ఇంకా ఎలాగో పట్టు చీర ఆవిడ కొనుక్కోలేదు ఇంకా. అలా ఈ కథ పరిణింద అనే కథ ఇది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన కథ. సో డెఫినెట్గా ఏదైనా మనం ఒకళ్ళ మీద పరిణింద వేస్తే అది ప్రూవ్ అవ్వకపోగా మళ్ళీ మనకి రివర్స్ అవుతుందని చెప్పే కథ ఇది. ఆ బాధ మనం ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో రోజు. కర్మ ఫలితం ఉంటుందని ఒక చెప్పడం, కర్మ రిటర్న్స్ అని చెప్పడం ద్వారా అది చేయడం జరిగింది. అలా ఆవిడ అనుకోవడంతో పట్టుచీర పోతుంది. ఆవిడ చూసుకుంటే మైలుపెట్లో పట్టుచీర ఉండదు. ఏమైందని అడిగితే, లేదమ్మా నేను వస్తే ఇచ్చేసాను అంటుంది. మరి కనీసం తెరిచి చూడలేదంటే, చూశాను అన్ని పాత బట్టలు ఉన్నాయి, ఎందుకు శుక్రవారం పూట పుట్టుకోవడానికి ఇచ్చేసాను మొత్తం అంటుంది. ఇచ్చేసానంటే ఇంకా ఆవిడ చీర ఉండదు. సర్లే ఈ 10,000 కొనుక్కుందాం అనుకుంటుంది. ఆ 10,000 కూడా భర్త వెనక్కి తీసేసుకుంటాడు. ఎందుకంటే పని మనిషి గట్టిగా అడిగితే ఆవిడ అదే అంటుంది, నేను తీయలేదు, నేను ఎలా తీస్తాను, ఆ రోజు మీ ఇంటికి పనికి రాలేదంటుంది ఆవిడ పనికి రాలేదంటుంది. ఈవిడ కల్పించి చెప్పింది అంతే. మామూలుగా పని చేసేది, కానీ ఆవిడ ఇంట్లో పోయినప్పుడు అసలు ఇంటికి రాలేదు ఆవిడ. అందుకని భర్త కూడా వెనక్కి డబ్బులు తీసుకుంటాడు. ఇంకా ఆవిడకాల ఇందులో ఒక మెసేజ్ ఉంది. అవును, ఒక చిన్న హ్యూమర్తో కథాంశం కూడా ఉంది. అవును, మన దగ్గర పనిచేసే వాళ్ళ మీద మనం ఎంత నమ్మకంగా ఉండాలి, వాళ్ళని దేనికి పడితే దానికి అనుమానించలేదు, సబు కాదని చెప్పడంలో కొంత నమ్మకం తాలూకా ఇంపార్టెన్స్ గురించి కూడా ఈ కథ చాలా గట్టిగా చెప్పిన కథ. నవల్ అంటే ఏదో ఒక 2 పేజీలోనూ 5 పేజీలోనూ 10 పేజీలోనూ అయ్యేది కాదు కదా. నవల్ అంటే కనీసం ఒక 150, 200 పేజీలు, 300 పేజీలు నవల్స్ కూడా ఉంటాయి. అందులో పార్ట్ 1, పార్ట్ బి లాంటివి కూడా రన్ అయ్యే నవల్స్ కూడా ఉంటాయి. కరెక్ట్. కానీ అంత లెంగ్దీగా ఉండే కథాంశాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇష్టపడి చదివే వాళ్ళు, ఆ పాఠకులు చాలామంది ఉంటారు. అవునండి. మీ ప్రయత్నంలో మీరు ఎంచుకున్న ఈ హాస్య ధోరణితో కూడిన రచనలో మీరు ఎలాంటి ఏమైనా నవల్స్ ఏమైనా టచ్ చేశారా సార్? నవల్స్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ 3 సీరియల్స్ రాశానండి. ఇప్పుడు 4వ సీరియల్ రాస్తున్నాను. ఈ సీరియల్స్ అయిన తర్వాత వాటిని నవల్గా ప్రచురింపడం, ఇవి నవల్స్గా మనకి బుక్ పబ్లిష్ చేయొచ్చండి. కాబట్టి ఇప్పుడు నవల్స్ ఎక్కువ మంది కంటే కూడా కథలు ఎక్కువ చదవడం వల్ల అవి పబ్లిష్ చేయలేదు. బట్ కొంతకాలం తర్వాత అవి నవల్స్గా నేను పబ్లిష్ చేస్తాను. అయితే సీరియల్స్ ఇందాక నేను చెప్పినట్టుగా కూడా నవల్స్ రాయడం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా కథ చదువుతున్నామనే భావన ఉండాలి వాళ్ళకి. నవల్ చదువుతున్నామని భావన ఉంటే మనం కొంత వాళ్ళు మనం ఇది కొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంది, అక్కడతో ఆపేస్తారు ఆ ఎపిసోడ్. కాబట్టి మనం కథే చదువుతున్నాం అనే భావనలో ఉంటూ ఆ ఎపిసోడ్ అయిపోగానే ఓకే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, ఇక్కడ వరకు బాగానే ఉంది, మనం కథ చదివిన బాగానే ఉంది, నెక్స్ట్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు, ఏం జరుగుతుందో చూద్దాం అనే
ఇలా ఉంటే ఆసక్తిగా ఉంటే వాళ్ళు సీరియల్స్ చదవగలుగుతారండి. ఇదివరకు ఫోన్స్ కూడా అవే చేసేవారు నాకు. సీరియల్స్ అన్ని ఎపిసోడ్ అంత ఈ ఎపిసోడ్ బాగుందండి, ఈ ఎపిసోడ్ బాగుందండి, ఈ ఎపిసోడ్లో ఇది బాగుంది, ఈ పార్ట్ బాగుంది అని చెప్పారు. అంటే వాళ్ళని కథ చదువుతున్నాం, కథ చదివేట్టుగానే ఉండాలి నవల. కొంతమంది ఎక్కువ సంభాషణలు రాయడం కానీ, లేకపోతే కొంత ఉదాహరణలతో కానీ వర్ణనలతో పక్కకి వెళ్ళిపోయి ఆ సీరియల్ పక్కదో మళ్ళీ మెయిన్ పాయింట్లోకి చాలా ఎపిసోడ్స్ తర్వాత రావడం కానీ, ఇలా చేస్తే ఏమవుతుందంటే పాఠకులకు ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. రెగ్యులర్గా చదివేవాళ్ళు కూడా ఆ సీరియల్ని మళ్ళీ ఇంకో ఎపిసోడ్ నెక్స్ట్ చదవకపోయినా పర్వాలేదేమో అని ఆ సీరియల్ విడిచిపెట్టేస్తారు. రచయితల విషయానికి వస్తే చాలా ఎక్కువ మంది రచయితలు మన తెలుగు భాషలో రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. అందులో ఎర్రంశెట్టి సాయి గారు లాంటి రచనలు కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం హ్యూమర్ టచ్తో ఉండి కథ రన్ అవుతూ ఉంటుంది. ఆయన నాకు తెలిసి అమ్మాయి ఓ అమ్మాయి అనే ఒక కథాంశాన్ని ఎంచుకున్నప్పుడు అందులో ఇందాక మీరు చెప్పినట్టుగా మతిమరుపు లాంటి ఒక స్వభావంతో ఉన్న ఒక క్యారెక్టర్ని పెట్టి, నా పేరు భవానీ శంకర్ అనుకోండి, గబానీ శంకర్ అని పిలుస్తాడు ఆయన ఆ క్యారెక్టర్. సార్ నా పేరు గబానీ కాదు సార్, భవానీ శంకర్ సార్ అని ఇలాంటి చిన్న ఉచ్చారణతో చిన్న అక్షర వైవిధ్యంతోనే ఆ పిలుపులోనే కూడా చాలా హ్యూమర్ పండించిన కథాంశాలు ఎర్రంశెట్టి సాయి లాంటి వాళ్ళు చాలామంది ప్రయత్నం చేశారు. అవును, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఆ హ్యూమర్ని అండర్ కరెంట్గా రన్ చేస్తూ చెప్పాల్సిన కథాంశాన్ని చదివే పాఠకులకి అలా కట్టిపడేసేలా చేసిన వాళ్ళు ప్రముఖులు చాలామంది ఉన్నారు. అవునండి. మీ పరిచయంలో ఒక హాస్య రచయితగా ఉన్న మీకు ఇలాంటి హాస్య రచనలు చేసే వాళ్ళతో కొంతమంది పరిచయాలు ఉంటాయి. అవునండి. కొన్ని కథలు వాళ్ళు మీకు పంపించడం, మీరు వాళ్ళకి పంపించడం అనేది జరుగుతూ ఉంటాయి. అలాంటి హాస్య రచయితలని కొంతమంది మీరు ఉదాహరించి గుర్తు చేసుకుని చెప్తారు కొంచెం మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు? తప్పకుండా చెప్తానండి. నేను ఎవరైనా నాకు బాగా రాస్తున్నప్పుడు, ఎర్లీ స్టేజ్లో ఎక్కువ రాస్తున్నప్పుడు, బాగా రాస్తున్నప్పుడు, ఏదో కథైనా బాగా రెస్పాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మీరు మల్లిక్ గారిలో రాస్తారండి అనేవారు. ఇంకొకళ్ళు కొంతమంది ఎర్రంశెట్టి సాయి గారిలో రాస్తారండి అనేవారు. నేను మల్లిక్ కానీ ఎర్రంశెట్టి సాయి గారి రచనలు కానీ చదవడం తక్కువ, కానీ నాకు ఆ కాంప్లిమెంట్స్ చాలా ఎనర్జీ ప్రోత్సహించేవి బాగా. నేను ఎప్పుడు కూడా మా చిన్నప్పుడు ఆంధ్రభూమి వచ్చినప్పుడు దాంట్లో నాకు బాగా గుర్తు, మా నాన్నగారు రెగ్యులర్గా మల్లిక్ గారి కథలు చదివేవారు. నవ్వితే నవరత్నాలు ఏదో వచ్చింది దాంట్లో. అలాంటివి మా ఇంట్లో ఆయన పరుగు అలాంటివి చాలా చదివేవారు. ఆయన ఆ ఆంధ్రభూమి పుస్తకాలన్నింటినీ ఆయన ఏం చేసేవారంటే ఒక దగ్గర దాచుకునేవారు కేవలం ఆ కథల కోసమే. మా ఇంట్లో ఒక టీవీ ఉండేది, బ్లాక్ అండ్ వైట్. అప్పుడు టీవీ గొప్ప. అందరూ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు మా నాన్నగారు ఆ నవ్వితే నవరత్నాలు కానీ ఇంకోటి కానీ చదివి ఆయన గట్టిగా చదివినిపిస్తే అందరూ నవ్వేవాడు మాతో సహా. హాస్య కథ మల్లిక్ గారు కానీ లేకపోతే మిగతా హాస్య రచనలు కానీ సక్సెస్ఫుల్ అంటే అదే, అందరూ కలిసి ఆ కథని ఎంజాయ్ చేయడం. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, నా కథ ఎవరైనా చుట్టాల ఇంటికి అక్కడికి వెళ్తే లేదా స్నేహితుల ఇంటికి వెళ్తే నా కథ యూట్యూబ్లోనూ లేకపోతే ఇంకో దాంట్లో ప్లే చేస్తారు. మొబైల్ నుంచి యూట్యూబ్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఆ కథ వినిపించి ఇది గంగాధర్ రాశారు వినండి అని చెప్పి అందరం కలిసి సాహితీ మిత్రులు కానీ ఎక్కడికైనా ఏదైనా విహారయాత్రకి వెళ్ళినప్పుడు అవన్నీ కథ వింటాం. ఆ కథ అందరూ చాలా నవ్వుతుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. గంగాధర్ రొడ్డిమన్నట్టు గారు, ఇప్పుడు ఏదైనా అది ఏ కథ అవ్వచ్చు, సాధారణంగా ఉండే కథ కావచ్చు, క్రైమ్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, ఎలాంటి ఇతివృత్తంతో రాసిన కథాంశం అయినా సరే దానికి కథ ఎంత గొప్పగా ఉంటుందో దానికి ప్రచురించే బొమ్మ సందర్భాన్ని, కథ చాలా ఉంటుంది, అందులో ఏదో ఒక సందర్భాన్ని తీసుకొని ఒక బొమ్మని ఆర్టిస్ట్ వేయించి అది పబ్లిష్ చేస్తారు. అవునండి. ఇందులో కూడా కామెడీకి సంబంధించి వేసే బొమ్మలు కూడా ఒక ప్రత్యేకమైన వైవిధ్యంతో కూడిన బొమ్మల్ని ప్రచురిస్తారు. ఇది ఒకటైతే ప్రతిపత్రిక మనుగడ సాగిస్తోంది ఇంకా అంటే కార్టూన్ ఇట్ సెల్ఫ్. కార్టూన్ అంటేనే ఒక హాస్యప్రధానమైన అంశంతో కూడిన అదొక బొమ్మ. అలాంటి కార్టూన్ల తాలూకా ఎఫెక్ట్ ఈ కథకి ఎంతవరకు ప్రేక్షకుల్ని దగ్గర చేసుకోవడంలో ఉపయోగపడుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు? మంచి ప్రశ్న అండి. ఇది మామూలుగా కార్టూన్ వేస్తే వాళ్ళ ఒక పక్కన కొన్ని సైలెంట్ కార్టూన్స్ ఉంటాయి, దాని క్యాప్షన్ ఇవ్వరు. రెండు పాత్రల మధ్యన వాళ్ళు హావభావాలతోనే వాళ్ళు ఏంటి చెప్పాలనుకుంటున్నారు అనేది క్లియర్గా చెప్తారు. రెండోదండి, బొమ్మలు మనకి కథలకు వేస్తే కనుక అవి
కార్టూన్స్ కింద మనం వాటిని లెక్కించలేము, ఇలిస్ట్రేషన్స్. అవును. అది అవి కథలకు వేసే బొమ్మలు, రెండింటికి మన వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఈ కథలకు వేసే బొమ్మలు అండి, చాలామంది బొమ్మను చూసి కథ చదువుతారు. ఎస్, ఇది మీరు అడిగినట్టుగా ఆ కథ ఎలా ఉన్నా తర్వాత ఫస్ట్ ఇంప్రెషన్ బొమ్మ. కథ చదివితే లోపలికి వెళ్తే కదా కథ గురించి తెలియదు, కానీ తెలుస్తుంది. బొమ్మ చూసేసరికి మనకి కొంత అది చదివితే బాగుండేమో అనిపిస్తుంది. అది కథా శీర్షిక, టైటిల్ కానీ కథ బొమ్మ కానీ ముఖ్య పాత్ర వహిస్తాయండి. టైటిల్ కోసం చాలామంది చదివిన కథలు ఉంటాయి, అలాగే బొమ్మను చూసి కథలు చదివిన ఉంటాయి. ముఖ్యంగా బాలి గారు నాకు ఎక్కువ 40 వరకు కథలకి బొమ్మలు వేసినట్టు గుర్తు. అలా నాకు చాలామంది చెప్పినవి, బాలి గారు బొమ్మ వేశారు, డెఫినెట్గా ఈ కథ చదవాలని మేము ఫస్ట్ చదివామండి, చాలా బాగుంది. కొంతమంది వేసే బొమ్మలు కూడా మిగతా కార్టూనిస్ట్స్, ఇప్పుడు సహరిలో అమర్ కానీ, లేదంటే గోపాలకృష్ణ గారు కానీ, లేదా బొమ్మన్ గారు కానీ, లేదంటే చాలామంది వేస్తూ ఉంటారు. ఆ కథ ఆ బొమ్మ బాగుంటే కనుక నేను వాళ్ళు ఫోన్ చేసి చెప్తాను, చాలా బాగా వేశారు. ఇది కథ అంతా కూడా చెప్పకూడదు బొమ్మలో. అవును, కథ అంతా చెప్పేస్తే మళ్ళీ ప్రేక్షకుడికి ఆసక్తి ఉండదు. ఆయన కథలో పాత్ర డాక్టర్ అనుకోండి, డాక్టర్ పేషెంట్ బొమ్మ వేస్తే అది సగంకి అర్థమైపోతుంది, ఇది డాక్టర్కి పేషెంట్కి సంబంధించిన కథ ఏమో. అలా కూడా వేయకూడదు. అలాగే పూర్తి సంఘటన వేసేస్తారు కొంతమంది, పాత్రలన్నీ పెట్టి రైల్వే స్టేషన్లో పిక్ పాకెట్ చేస్తున్నట్టుగా అలా కూడా వేయకూడదు. చాలా ఇంటలెక్చువల్గా ఆ కథ నర్మగర్భంగా వేయాలి. అసలు ఈ కథ ఏంటి, చదివితే బాగుండేమో అని ఇంట్రెస్ట్ ఒక మెయిన్ సోర్స్ అవ్వాలి. అలా వేసేవాళ్ళు చాలా అరుదు. అలాంటి బొమ్మలు కూడా వేయడం కూడా చాలామంది ఆచితూచి వేస్తారు. అలాంటి బొమ్మలు చాలా వరకు హెల్ప్ చేస్తాయి కథ చదవడానికి. కార్టూన్స్ ఎట్లా అంటేనండి, కార్టూన్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మనం కథలు రాసినవి ఉంటాయి. నేను రాసిన వాటిలో కూడా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఒక కాలేజ్ నుంచి చాలామంది చనిపోతుంటారు, విద్యార్థులు చనిపోతుంటారు, వాళ్ళేమో పట్టించుకోరు. దాని మీద ఒక ఆయన కార్టూన్ వేశారు. కార్టూన్ వేస్తే రాము గారు ఫోన్ చేసి, ఏమండి నాకు ఈ కార్టూన్ చదివితే బాధ నవ్వు రెండు వచ్చాయి, మీరు ఈ కార్టూన్ని ఏమైనా కథగా రాయండి, ఈ మాసం పత్రికలను వేద్దామని నాకు ఒక 10 days టైం ఇచ్చారు ఆయన. 10 days అంత పెద్ద కథ, అది కూడా సూసైడ్స్ ఆఫ్ కార్పొరేట్ రెసిడెన్షియల్ కాలేజెస్ మీద రాయాలంటే చాలా కష్టం. అప్పుడు శ్రీ సైతాన్ రానాయన అని ఒక కథ. తల్లిదండ్రులు అమెరికా వెళుతుంటారు, పిల్లవాడిని మాత్రం రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేస్తారు. కాకపోతే అతనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇమ్మంటారు, వాడిని ఏమి ఇబ్బంది పెట్టకూడదు, వాడు ఏమంటే అదే అంటారు. మరి ఇంకెందుకంటే మా కాలేజీలో జాయిన్, నేను మా ఆవిడ గోలపల్లికి జాయిన్ చేస్తున్నాను అంటాడు ఆయన తండ్రి. కానీ ఆ కాలేజీలోనే జాయిన్ చేస్తాడు. అది పెద్ద పేరున్న కాలేజు. అక్కడ చదివితే కనుక అప్పట్లో ఎంసెట్లో మెడిసిన్ ర్యాంక్ రావాల్సిందే. వాళ్ళ ర్యాంక్లే 80 వాళ్ళ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా అవే ఫెసిలిటీస్ కావాలన్నారు, మిగతా పేరెంట్స్ కూడా అవే కావాలన్నారు. ఆయన గ్రౌండ్కి తీసుకెళ్ళాం, మిగతా స్టూడెంట్స్ కూడా మాకు కావాలనేవారు. ఆయన స్టడీ అవర్స్ కూడా ఆయన పర్టికులర్ ఈ టైంలోనే చదువుతాననేవారు. మిగతావి కూడా అలా కాలం మా ర్యాంక్స్ అన్నీ తగ్గిపోయాయి. మా బ్రాంచ్ తప్ప మిగతా బ్రాంచ్లన్నీ బోర్డు ర్యాంకులు వచ్చాయి. మేము ఇప్పుడు ఏం పబ్లిసిటీ చేసుకుంటాం చెప్పండి మీరు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏమండి మీరు బ్రహ్మాండంగా పబ్లిసిటీ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ఒక్క ఆత్మహత్య కూడా లేకుండా, అది ఒక్క ఆత్మహత్య లేని రెసిడెన్షియల్ కాలేజ్ మాది, మెడిసిన్ సీట్స్ అన్నీ మేము సాధించాం, కానీ ఒక్క ఆత్మహత్య కూడా జరగలేదు మా రెసిడెన్స్ కాలేజ్లో అని మీరు పబ్లిసిటీ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. అదే హైలైట్ అండి. ఆ కొస మెరుపు. ఆ కథ రాసినప్పుడు అంటే చెప్పడం కష్టం, కానీ మొత్తం రాసినప్పుడు అయితే చాలామంది నాకు ఒక 30 సందేశం ఉందండి. ఎందుకంటే పిల్లలండి, స్కూల్ పిల్లలు కానీ, రెసిడెన్షియల్ జాయిన్ చేసి స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, వాళ్ళకి ఏమీ తెలియని వయసు, వాళ్ళని కంపేర్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళని హర్ట్ చేయడం, అందరి ముందు ఒక మాట అనడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మనం ర్యాంకర్స్ కాదు, మనం సెక్షన్స్ పడిపోతున్నాయి. ఏ సెక్షన్ నుంచి డి సెక్షన్ నుంచి ఈ అలా వెళ్ళిపోతున్నాం అంటే మనలో ఏదో పొరపాటు ఉంది, మనం ఇలా ఇంకా మనం చదవలేము అన్న డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు దూకేసి చనిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది చాలా బాధాకరమైన విషయం. రాము గారు అదే అన్నారు, నాకు అదే అర్థమైంది. సో ఆ కథ రాసినప్పుడు చాలామంది హౌస్ వైఫ్స్ చాలా మంచి రెస్పాన్స్. ఏమంటే మీ కథ చదివి మా అబ్బాయిని డైలీ వీళ్ళు తీసుకురావడం తప్ప ఎంత బడ్డీని ఇవ్వకూడదని అర్థమైందండి అన్నారు. కొంతమంది 2-3 ఫ్యాకల్టీస్ నాతో ఆర్గ్యూ చేశారు, ఏమంటే పేరెంట్స్ జాయిన్ చేయకుండా మేము ఎలా జాయిన్ చేసుకుంటాం అని వాళ్ళు అన్నారు. ఇక్కడ బ్యాలెన్స్ ఏంటంటేనండి, చదువు కేవలం విజ్ఞానం కోసమే, ఒక ర్యాంకర్స్ మాత్రమే గొప్పగా. ఇప్పుడు మనం ఉంటామండి, ఎంఎస్ సర్జన్స్ కానీ, లేకపోతే వేరే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళు చదువు అంతంత మాత్రం అయి ఉండొచ్చు, అంత పెద్ద ర్యాంకర్స్ స్టేట్ ర్యాంకర్స్ కాకపోయినా
వాళ్ళు ఈయన దగ్గరికి వెళ్తే మనకి ఇంక తిరిగి ఉండదు, రెండోసారి మనం రానక్కర్లేదు. ఆయనకు ఆ సర్జరీ చేస్తే ఆయన వెనక్కి తిరిగి చూడండి. ఆయన మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. ఆయనకి ఎప్పుడు ఎనాల్సిక్ ఇవ్వాలి, ఎప్పుడు యాంటీబయాటిక్ ఇవ్వాలి, ఎప్పుడు మరీ ఇంక ముదిరితే అప్పుడు ఏమైనా మిగతా టాబ్లెట్స్ ఇవ్వాలి అన్నది ఆయన బాగా తెలుసు. వాళ్ళు నార్మల్ ఎంబీబీఎస్ అయినప్పటికీ వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు సాధించిన అనుభవము వాళ్ళ చేత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చేలా అంటే వాళ్ళు ఆ లక్షణాలతోనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. కొంతమంది ఎంత పెద్ద ర్యాంకర్స్ ఉన్నా కొంతమంది అందరూ మన టెస్ట్లకు వెళ్ళిపోతారు, వెంటనే టెస్టులు రాసేస్తారు, వెంటనే యాంటీబయాటిక్స్ వెళ్ళిపోతారు. అలా కాకుండా చాలామంది ఆ టెస్టులు వెళ్లకుండా వాళ్ళ సిమ్టమ్స్ చూసి, పేషెంట్ని చూసి, వాళ్ళతో మాట్లాడి అర్థం చేసుకుని వాళ్ళు రాసి వెంటనే తగ్గించేస్తారు. హస్తవాసి అనుకుంటారు. ఇక్కడ నేను మీతో ఒక విషయం మాట్లాడతాను ఏంటంటే, అదే సార్, వాళ్ళు ఆయన ఎంబీబీఎస్ చదివాడా, ఎండి చేశారా, ఫారెన్ వెళ్ళి వచ్చాడా, ఈ అన్ని విషయాలు పక్కన పెడితే ఆయన ఇచ్చే వైద్యమే అక్కడ ముఖ్యం. అవును కదా, అవును. కథ ఎలాంటి కథ రాసాం మనం, అవును, ఏ ఇతివృత్తంతో రాసాము, ఏ పాఠకులు ఏం చేసి రాసాము అనేది పక్కన పెడితే మీరు సింగిల్ పేజీ హాస్య కథ రాయడంలో మంచి పేరు పట్టు సంపాదించున్నారు. కాబట్టి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు అదే ఆసు కవులను కొంతమంది గురించి ఇంతకుముందు మనం వినేవాళ్ళం. అవును, తిరుపతి వెంకట కవులు, అవును అవును, కొప్పరపు కవులు, ఇలాంటి వాళ్ళ గురించి. హాస్య కథలో ఒక గ్రిప్ సంపాదించిన మీరు, సింగిల్ పేజీ కథలో ఇంకా పట్టు సంపాదించిన మీరు మన సుప్రీం టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న సింగిల్ పేజీ కథలో ఉండే ఒక అంశాన్ని, ఒక కథని, మీకు నచ్చిన అంశం తీసుకోండి. అది మీరు రాసిందైనా అయి ఉండొచ్చు, ఇప్పుడు మీకు ఆలోచన వచ్చి దాన్ని చెప్పినా పర్వాలేదు. ఒక చిన్న సింగిల్ పేజీ లాంటి కథ అంటే అది చెడితే ఎంతసేపు ఉంటుంది? అవునండి, ఒక 1-2 minutes అంతే కదా. అలాంటి కథ ఏమైనా ఒకటి మన సుప్రీం టీవీ ప్రేక్షకులు చెప్పండి సార్. తప్పకుండా చెప్తాను. అంటే 500 కథలు కాబట్టి గబుక్కునే అది ర్యాండమ్గా మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అది అరే ఈ కథ చెప్తే బాగుండేది అనిపిస్తుంది. నాకు గుర్తొచ్చే కథ చెప్తాను. చెప్పండి. ఒక తల్లిదండ్రులు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన అమ్మాయి ఆచూకీ తెలిసింది అని అంటారు. అవునా, నిజం, చాలా సంతోషించాల్సిన విషయం అని భార్య అంటుంది. ఇది హాస్య కథనండి. అనుకోని మలుపు కథ పేరు, సహర్లు పబ్లిష్ అయిందండి. ఆ తర్వాత తండ్రి అంటాడు, అవును నిజమే, అమ్మాయి దొరికింది, మంచి విషయమే, కానీ నాకెందుకో భయంగా ఉంది, అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది, అల్లుడు ఉన్నాడు, మనం వెళితే ఏమంటారంటే ఏవి అనరు, నువ్వు పాత సినిమాలు చూడట్లేదా, మనం ఎప్పుడో మన పరిస్థితులు బాగాలేక అమ్మాయి పుడితే మనం పెంచలేము, అమ్మాయి అంటే మనకి బరువు, బాధ్యత, అబ్బాయి కావాలనుకున్న అమ్మాయి అయిపోయింది, సరే తీసుకెళ్ళి అనాథాలయం ముందు వదిలేసాం మనం. ఆ అమ్మాయి ఎవరికి దొరికింది, పెరిగింది, ఇప్పుడు హాయిగా సెటిల్ అయింది, పెళ్లి చేసుకుంది, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో ఆ అమ్మాయికి తెలిసింది, ఇప్పుడు వస్తుంది. మనం ఏం చేయాలంటే వెళ్ళి, అమ్మ ఏదో అప్పుడు తెలియచేస్తాం ఇలా అని చెప్పి ఒక 4 మాటలు మాట్లాడి కన్నీళ్ళు పెట్టుకుంటే అమ్మాయి కరిగిపోతుంది, రానన్న మా ఇంట్లో ఉండంటుంది, సరిపోతుంది, దీంట్లో పెద్ద విషయం ఉండదు, నువ్వు పాసిమా చూస్తావు కదా, అంతే చేద్దాం, నువ్వు అలా అని మళ్ళీ నువ్వు అమ్మాయి కనపడింది కదా నీ నగలు ఇవ్వడం, ఇంకోటి ఇవ్వడం, ఈ సొంత లేదు రాసి అలాంటివి అనుకో, మన అబ్బాయి మధ్యలో నష్టపోతాడు, అలాంటివి ఏం చేయకు అని భార్యత అంటాడు. సరే మీరు మారరు ఇంకా అంటే, సరే అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి ఇంటికి వెళ్తారు, వీళ్ళే అమ్మాయి ఇంటికి వెళ్తారు. ఆల్రెడీ అంటాడు, వచ్చారు మీ అమ్మగారు రానివ్వండి పర్వాలేదు అంటే వస్తారు. అనుకున్నట్టు ఆయన అవే మాటలు మాట్లాడతాడు, తల్లి కూడా అంటుంది. అప్పుడు ఏదో అనాలి కాబట్టి ఈయన అంటాడు అనమాట, కొడుకు కోడలు మధ్యలో వీళ్ళు ఎందుకు అనుకుని అమ్మాయితో అంటారనమాట, అక్కడ అమ్మాయి దగ్గర ఉండిపోతే పోద్ది కదా, అలా అమ్మ నేను ఇంతకాలం తర్వాత నేను కలిశాను, కానీ ఇంతకాలం నిన్ను పెంచలేకపోయాను, ముద్దు ముచ్చట చూడలేకపోయాను, నీ బాల్యం అంతా నేను అసలు తండ్రిగా ఎప్పుడైతే ఆడపిల్లకి తండ్రి అవసరం అవుతాడు అప్పుడు నేను నీ దగ్గర లేను, చాలా బాధగా ఉందమ్మా, ఇప్పుడు నీ దగ్గర ఉండి కొంచెం అలవాటు తీర్చుకోవాలనుకుంటున్నాను అదే అంటాడు. నాన్న నిన్ను ఒకటి చూడాల్సిన పని లేదు, నువ్వు పెన్షనర్, నేను చిన్నప్పుడు నువ్వు చూడలేకపోయావు, సరే ఇప్పుడు నీకు ఇంకా అవకాశం ఉంది కాబట్టి నన్నే నువ్వు చూడక్కర్లేదు, నువ్వు అంటే ఏర్పాటు చేస్తాను, ఒక అమ్మాయి ఉంది అని చెప్పి అనాథాలయానికి ఫోన్ చేసి ఒక అమ్మాయిని ఆయనకి దత్త తెప్పిస్తుంది. నువ్వు నాకు చేయలేకపోయావు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో ఈ అమ్మాయికి చెయ్యి తండ్రిగా, అది చాలు నాన్న, నాకు ఇది చెయ్యి, కాబట్టి నువ్వేం చేయాలని అది చెయ్యి, అదే సంతోషం, అదే నీ బాధ్యత అని చెప్తుంది. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వచ్చేస్తారు, ఇతని మొహం మాడిపోతుంది, కానీ ఆ తల్లి మాత్రం ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటుంది, దత్త తీసుకున్న అమ్మాయిని. ఆ తర్వాత తండ్రి అంటాడు అనమాట, అప్పటికి అతను బుద్ధే మారదు,
పాత సినిమాలు చూసి మనం మోసపోయాము, పాత సినిమాలు చూపించినట్టు ఇప్పుడు జరగట్లేదు అని అంటాడు. కథ ఎండింగ్ అంటాడు. ఇందులో మంచి అనూహ్యమైన మెసేజ్ ఉంది, సందేశం ఉందండి. చాలా గొప్ప సందేశం ఉంది. ఆడపిల్లల్ని విడిచిపెట్టకూడదు అనేది గొప్ప సందేశం. అవును. అలాగే మనం ఆడవాళ్ళకి ఒకలాగా మగవాళ్ళకి ఒకలాగా ఆలోచన చేయడం అనేది, ఆ వైవిధ్యం చూపడం అనేది తప్పని చెప్తే ఇంకోటి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తల్లి మనసు అనేది ఎప్పుడు తల్లి మనసే. అవును. అది ఎదుటి వాళ్ళ మన వాళ్ళని చూడదు, తల్లే. ఆ తల్లి మనసు తాలూకా గొప్పతనాన్ని కూడా కథ ఆవిష్కరించిందండి. అవును. ఎందుకంటే చాలా మందిలో ఉన్న జాడ్యం, ఆడపిల్ల అంటే కొంత పెళ్లి చేస్తే సరిపోతుందిలే అనే ఒక భావం నుంచి బయటకు రావాలి. మా నాన్నగారు అయితే మా సిస్టర్ని ఎంబీబీఎస్ చదివించారు, ఎండీ చేసింది ఆవిడ. ఎందుకంటే ఎప్పుడు కూడా కొడుకులు ఎలా మనం చూసుకుంటాం, ఆడపిల్లని ఇంకా ఎక్కువగా చూసుకోవాలి. చాలామంది చిన్న చూపు, రేపు పెళ్లి చేయాలి, బాధ్యత, మళ్ళీ వాళ్ళు పురుగులు అవిపోయాలి, ఇవన్నీ చాలా ఖర్చులు. అబ్బాయి అయితే మనం ఎలా పెంచినా సరిపోతుంది, కట్నం కూడా వస్తుంది, మనకు వారసత్వం, మన ఇంటి పేరు, ఇలాంటివన్నీ భ్రమలు ఉంటాయి. అవన్నిటి నుంచి ఇప్పుడు చాలామంది బయటపడ్డారండి. ఈ బయటపడిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు పైకి కనిపించరు. అవును. సొసైటీ ఏమనుకుంటుందని వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయి, ఇన్నర్ ఫీలింగ్స్ని వాళ్ళు మేకప్ చేసి పైకి ఇంకోలా కనిపిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ బిహేవియర్ ఆఫ్ దమ్ అని చెప్పడం ఈ కథ ఉద్దేశం. మేకప్ అనే వర్డ్ వాడినప్పుడు నాకు చిన్న స్ఫురించిందండి. అది సార్. అవును. జనరల్గా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ అంటే పౌడర్ ఏం రాసుకుని వెళ్తారు ప్రతి ఒక్కరు. అది కూడా రాయని వాళ్ళు చాలా తక్కువ అనమాట. అయితే కథ విషయానికి వస్తే కథ బాగా ఉంది అని అనిపించడం కోసం కొంతమంది కొన్ని హంగులు అవి చేసి ఏదో రకంగా చేసి అందరూ చదివేలాగా చూసేలాగా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు టెక్నాలజీ మారింది, కథని పుస్తకంలో చదవాలి కదా. పుస్తకాలే సరిగ్గా ప్రింట్ అవ్వట్లేదు కదా. పుస్తకాలు లేవు, అందులో కథలు లేవు. ఇంక ఈ రాసే రచయితలు ఇంకా వాళ్ళకి విలువ ఉంది, వాళ్ళ కథలు ఎవరు చదువుతున్నారు, అవకాశం ఏది అని ఇప్పుడున్న చాలామంది వాళ్ళలో రచయితలు ఉన్నారు. ఒకప్పుడు చాలా గొప్పగా కథలు చదివి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు సార్? ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే సోషల్ మీడియా పెరిగిపోయింది, యూట్యూబ్ పెరిగిపోయింది, ఇన్స్టాగ్రామ్ పెరిగిపోయింది, ఫేస్బుక్లు వచ్చేసాయి, మరొకటి ఎన్నో వచ్చేసాయి. ఇప్పుడు కథని ఎవరు చదువుతున్నారు? కరెక్ట్ అండి అనుకునే వాళ్ళు కొంత శాతం ఉన్నారు. నేనేమంటానంటే కథని ఇష్టపడే వాళ్ళు అటు రాసే రచయితలే కాదు, చదివే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అని నేను నమ్ముతాను. మరి ఒక రచయితగా మీరేమనుకుంటున్నారు? మంచి ప్రశ్న అండి. కథలు చాలామంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా బాగా విస్తృతంగా ఉంది, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, అయితే ఇలా చాలా విస్తృతంగా ఉంది. ఇప్పుడు పుస్తకం కొని చదివేవాళ్ళు అసలు ఎవరు లేరు. కాబట్టి కథలు చదవడం అనేది చాలా పాత అలవాటు. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చూసే రీల్స్ ఇవి కూడా చిన్న కథలు, పెద్ద కథను వాళ్ళు చిన్న కథగా, మీ సింగిల్ పేజీ కథలు లాంటి కథలు, చిన్న కథ 1 నిమిషం 2 నిమిషాలు చిన్న చేస్తుంటారు. అయితే ఇక్కడ ఇదివరకు ఫిజికల్ బుక్ కొని, ఒక ప్రింట్ అయిపోయిన పుస్తకం కొని దాంట్లో చదివితే అప్పుడు పాఠకులైనారు. ఇప్పుడు కొన్ని ప్రింట్ బుక్స్ ఉన్నాయి, కొన్ని చదువుతున్నారు. కానీ కొనకుండా డిజిటల్ మ్యాగజైన్స్లో చదివేవాళ్ళు, సంచిక.com కానీ, gotelugu.com కానీ, లేదంటే సహరి డిజిటల్స్ కానీ, ఇలా చాలా పత్రికలు మనకు తెలియని ఉన్నాయి. వాటిల్లో సబ్స్క్రిప్షన్ తీసుకుని వాళ్ళు లింక్ ఓపెన్ చేసి జస్ట్ వాళ్ళు కథలు చదవడం, లేదంటే ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్లో వాళ్ళు కథలు డౌన్లోడ్ చేసుకుని చదవడం, లేదా ఆన్లైన్లోనే పేజెస్ ఇంత, లేదా ఫ్రీ యాప్స్ ఉన్నాయి కథలు చదువుకోవడం, ఆ యాప్స్లో చదవడం. ఇంకొంతమంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చదవడం. ఏదైనా మనం ఒక చిన్న సైట్లోకి వెళ్తే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, కథలు చదవండి, ఈ పత్రికలకు సంబంధించి పీడిఎఫ్స్ అని పెడతారు, ఆ పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకుని చదవడం. ఇంకా ఇలా లేదంటే యూట్యూబ్ అండి, యూట్యూబ్లో కథలు, ఆడియో కథలు అనేవి మనకు ఉంటాయి. నా కథలు దగ్గర ఒక 60-70 ఉన్నట్టున్నాయి యూట్యూబ్. అయితే ఆ యూట్యూబ్ కొంచెం వయసు భయపడిన వాళ్ళు కానీ, చూపు సరిగ్గా లేని వాళ్ళు, లేదంటే బిజీ షెడ్యూల్స్లో ఉన్న, వంట చేసుకుంటే కానీ ఆవిడకి అవదో, కూర్చొని చదువుదాం అంటే అంత టైం ఉండకపోవచ్చు. వాళ్ళు యూట్యూబ్లో ఆన్ చేసుకుంటూ కథ వింటూ వాళ్ళు ఆడియో కథ వింటూ ఉంటారు, యువతల ఆవిడ వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడానండి కథను ఇష్టపడేవాళ్ళే. కథలు చదవడం అనేది ఏంటంటే కథని ఇష్టపడడం, కథని మనం కథకి దూరం కాకపోవడం. వాళ్ళు ఈ కథ అనే దాన్ని ఏంటంటే స్వరూపం మారింది. ఇదివరకు ఫిజికల్ బుక్లో పత్రిక కొనుక్కుని చదవడం, ఇప్పుడు ఇన్ని రకాలుగా కథని వాళ్ళు చదువుతున్నారు.
నాకు అదే ఆశ్చర్యం, ఇన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయంటే ఎలా అనేది నాకు ఆలోచిస్తే ఇవే నాకు తట్టింది. ఇన్ని ప్లాట్ఫామ్స్ మీద కథలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వీటన్నిటి నుంచి ఎక్కడో దగ్గర పిక్ చేసి ఆ మంచి కథని వాళ్ళు వినడం, ఒక మంచి కథని పిక్ చేసి. ఒకప్పుడు ఆకాశవాణి కేంద్రం ఉండేది. అవును, ఆకాశవాణి కేంద్రంలో రేడియోలో అందులో కథలు, కథానికలు, అవును, కవిత్వము ఇలాంటివన్నీ అవి ఓన్లీ విని మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా రేడియో లవర్స్ చాలా గొప్పగా ఉన్నారు. అపురూప స్నేహమాల ఇలాంటి పేర్లతోటి రేడియో లిజనర్స్ అందరూ కలిపి అసోసియేషన్గా ఏర్పడి రేడియో కార్యక్రమాలను వింటూ దే ఆర్ ఎంజాయింగ్. అవును. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త మాధ్యమంలో ఆడియో అంటే కథని ఆడియో రూపంలో కూడా బయట చాలామంది వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఆడియో రూపంలోనూ అలాగే పీడిఎఫ్ పీడిఎఫ్ ఫార్మెట్లో ఇలాంటివి వాటిలో ఉన్నారు. నా ప్రశ్న ఏంటి అంటే గంగాధర్ వడ్లమన్నాటి గారి కథలు యూట్యూబ్లో ఆడియో రూపంలో వస్తున్నాయని మీరు చెప్పారు. అలాగే యూట్యూబ్లో కూడా చూసి చదివే అవకాశం ఉందా? ఈ ఆడియో ఎపిసోడ్స్ అలాగే పీడిఎఫ్తో కూడిన ఈ ఎపిసోడ్స్ వాటికి సంబంధించి మీ కథల్ని వినాలన్నా చదవాలన్నా మన సుప్రీం టీవీ ప్రేక్షకులు వాటిని ఎలా ఫాలో అవ్వడానికి మార్గం ఉందంటారు? చాలా సింపుల్ అండి. పేరు టైప్ చేస్తే మనకు చాలండి యూట్యూబ్లో. కానీ ఏ పేరు, ఎవరి పేరు? నా పేరా? కాదండి, గంగాధర్ వడ్లమన్నాటి అని యూట్యూబ్లో కొడితే కనుక మనకి అన్ని ఫైల్స్, ఆడియో ఫైల్స్ వస్తాయండి. మీరు ఏదైనా ఒక ఛానల్స్, డిఫరెంట్ ఛానల్స్ వస్తాయి. ఆ డిఫరెంట్ ఛానల్స్ని మీరు ఒకసారి క్లిక్ చేస్తే కనుక మీరు ఆ కథలు చదవచ్చు. నా కథలతో పాటు ఇంకా చాలామంది కథలు కూడా అందులో ఉంటాయి ఆ ఛానల్స్లో. మీకు నచ్చినవన్నీ మీరు వినొచ్చు. ఒకసారి మీరు ఆ ఛానల్కి వెళితే కనుక డెఫినెట్గా అందులో మీరు చూస్ చేసుకుని వినొచ్చు. అట్లాగే ఈ కథలు ఒకవేళ మీరు పుస్తకాల్లో కానీ డిజిటల్ మీడియాలో కానీ చదవాలనుకుంటే గూగుల్లో కూడా నా పేరు టైప్ చేయొచ్చు. గంగాధర్ వడ్లమన్నాటి అని టైప్ చేస్తే సంచిక.comలో కానీ లేదంటే మిగతా ప్లాట్ఫామ్స్లో కానీ నా కథలు ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ లింక్స్ కూడా వస్తాయండి. ఆ లింక్స్ క్లిక్ చేసి కూడా మనం చదవచ్చు. ఒక హాస్య రచయిత గంగాధర్ వడ్లమన్నాటి గారి జీవితంలో ఉండే పాత్రలు అంటే ఈ కుటుంబ నేపథ్యం అదే సార్, అది కూడా మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తే. తప్పకుండానండి. నేను ఇంటికి పెద్ద, నా తర్వాత ఒక సిస్టర్, ఆవిడ ఎంబీబీఎస్ ఎండీ చేశారు ఫామ్ కాలేజీలో, ఆవిడ క్లినిక్ ఉంది. అట్లాగే అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టి వివరాలను ఇస్తే బాగుంటుంది. తప్పకుండా అండి. మా మదర్ హౌస్ వైఫ్, ఆవిడ దుర్గాదేవి ఆవిడ పేరు. మా నాన్నగారు స్టేట్ గవర్నమెంట్లో పనిచేసి రిటైర్ అయిపోయారు, వెటనరీ డిపార్ట్మెంట్లో పనిచేశారు, గెస్టెడ్ మేనేజర్గా ఆయన రిటైర్ అయిపోయారు. అలాగే మా సిస్టర్ ఎంబీబీఎస్ ఎండీ చేశారు. అలాగే మా బ్రదర్ రెస్పిరేటరీ థెరపిస్ట్ కింద పనిచేస్తున్నారు. నేను ఇదివరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తాను ఐటీలో. అలాగే ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వీటిలో అట్లా పనిచేశాను నేను. సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకోవడం అది జరిగింది. ఇప్పుడు పూర్తిగా పత్రికల మీద ఫోకస్ చేయడం జరిగిందండి. రచనా రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. ఇది నా కుటుంబ నేపథ్యం అండి. మా మిస్సెస్ కూడా హౌస్ వైఫ్, నాకు పాప అండి 4 years అట్లా. బాగుంది సార్. అంటే రచయితకి పాత్రలతో ప్రవేశము, అనుసంధానం, ఒక మమేకము ఇవన్నీ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఇందాక మీరు చెప్తుంటే ఒక మాట గురించి చెప్పారు. ఏం చెప్పారంటే నేను రాసే కథల్లో కథాంశాలు తీసుకోవడంలో నాకు పరిచయం ఉన్న పాత్రలు, ఆ పాత్రల తాలూకు యాటిట్యూడ్స్, వాళ్ళ మేనరిజమ్స్ ఇలాంటివన్నీ తీసుకొని నేను కథని రూపొందించుకుంటాను అని మీకు చెప్పడం జరిగింది. అయితే మీలాంటి హాస్య రచయితలతో కూడా మీకు చాలామంది పరిచయాలు ఉంటాయి. కరెక్ట్. అవునండి. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే మీతో సన్నిహితంగా ఉండే హాస్య రచయితలు వాళ్ళు కొంచెం పేర్లు అవి చెప్తే మన పాఠకులు, సుప్రీం టీవీ ప్రేక్షకులు మీ రచనల తాలూకా వైవిధ్యాన్ని మీరు చెప్పిన విధానంలో వాళ్ళు ఎలాగో ఫాలో అవుతారు. మీరు చెప్పే పేర్లు అంటే మన గంగాధర్ వడ్లమన్నాటి గారు రచయితగా తనకి ఇష్టపడే ఈ కామెడీ రైటర్స్ ఇంకా వీళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి ఇప్పుడున్న సోషల్ మాధ్యమంలో వాళ్ళ గురించి కూడా ఒకసారి చర్చ చేసి మీ రచనలతో పాటు వాళ్ళ రచనలు కూడా చదివే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ గురించి కూడా కొద్దిగా నేను చెప్తానండి.
నేను పర్టికులర్ కొంతమంది కథలు చదివితే వీళ్ళు బాగా రాస్తున్నారు, కథాంశం మంచి కథాంశం ఉంటుంది అని నేను అనుకుని చదవడం జరిగింది. దాంట్లో ముఖ్యులైతే కనుక విశాఖ నుంచి అయితే దివాషం రాజేశ్వరరావు గారు బాగా రాయగలుగుతారు హాస్యం. ఆయన హాస్యం రాస్తారు. నేను ఇందాక చెప్పినట్టు అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది. చిన్న కథ అయింది రాసింది చెప్తాను నేను, సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి. చుండ్రు అనే ఒక కథ రాశారు ఆయన. దాంట్లో ఏంటంటే ఆయన ఒక గూడానికి సంబంధించిన వ్యక్తి, ఒక పట్టూరు వ్యక్తి, మొత్తం ఆయనకి కుంకుడికాయలు అవన్నీ ఏరుకుని తీసుకెళ్ళి అవన్నీ కూడా ఆయన వస్తాడు, ఒక షాప్లో అమ్ముతాడు. ఆయన అమ్మి ఒక చిన్న బాటిల్ షాంపూ కొనుక్కుంటాడు ఆయన. అంటే ఈ కథ ఎంత అద్భుతమైన కథ అంటే మన మన చుట్టూ ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని మనం నెగ్లెక్ట్ చేసి ఈ కార్పొరేట్ మాయలో పడిపోయి మనం ఎంతో విలువైన వాటిని పక్కకి నెట్టేసి అమ్మేసి మనం వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న వాటితో సంతృప్తి పడిపోతున్నాం. అది ఆరోగ్యం కావచ్చు, ఏవైనా కావచ్చు. ఇది సమాజాన్ని పెట్టిన చుండ్రు అని అనడం ఏమో, అలాంటి కథలు అది బాగా రాశారు. అలాగే కోనే వెంకటాంజనేయులు గారు వైజాగ్ నుంచి, ఆయన కథలు కూడా చాలా బాగుంటాయి. నేను ఆయన కథలు కూడా అప్పుడప్పుడు చదువుతాను. నచ్చిన ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఫోన్ చేసి నేరుగా నాకు ఇది బాగా నచ్చిందండి అని చెప్తాను. కోనే గారు ఎక్కువ సటైరిక్గాను చాలా కొసమరి బాగుంటుంది. ఆ భ్రమరాంబ ఏదో కథ చదివాను నేను. ఆవిడ భ్రమరాంబ అంటే అది చివరిలో ఏ వస్తుంది, అది భ్రమర బిఏ అనుకుంటారు. అది భ్రమరాంబ, భ్రమరం బిఏలో చివరిలో అది క్వాలిఫికేషన్ అనుకుని పప్పులు అడిగేస్తాడు ఆయన, కాబోయే వరుడు ఎవరు. అలాంటి కథలు ఆయన బాగా రాయడం ఆయన అలవాటు. అంటే ఆయన కథలో కొంచెం వ్యంగ్య ధోరణితో కూడి ఉండి అందులో మెసేజ్ కూడా ఉంటుంది. అవును, అలా వ్యంగ్యం ప్లస్ సెటైరు, ఆ తర్వాత కొంచెం అంతర్లీనంగా సందేశం కూడా ఆయన బాగా రాస్తారు. అలాగా ఆయన మంచి కథకులు. సో దివాషం గారు కానీ కోనే వెంకటాంజనేయులు గారు కానీ నాకు బాగా ఇష్టం. ఇదివరకు ఉన్నప్పుడు కాశీ విశ్వనాథ్ గారి కథలు కూడా నేను బాగా చదివాను. ఆయన స్మైల్ వీడియోస్ లాంటి పత్రికలో రాసేవారు. ఆయన ఇంటికి వెళ్ళి ఏమండి నాకు ఈ కథ బాగా నచ్చింది, ఎలా వచ్చింది మీకు తాట అని అడగడం జరిగేది. ఆయనతో పాటు ఇక్కడ మన శంకరమఠం దగ్గర ఉండేవారు అవసరాలు రామకృష్ణారావు గారు, ఆయన కూడా కాలం చేశారు. ఆయన అస్థిపంజరం కథ నాకు చాలా ఇష్టం అండి. అస్థిపంజరం కథ ఆస్తి కోసం ఎంతకి మనం వాళ్ళు దిగజారిపోతారని కొంచెం సునిశ్చిత హాస్యంతో రాశారు. అది నేను ఆయనతో కూడా చెప్పాను. ఆయన కానీ వేదగిరి రాంబాబు గారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన కూడా మంచి హాస్యం రాస్తారు. ఆయన డెఫినెట్గా ఆయన పూలగౌన్ కథ నాకు చాలా ఇష్టం. ఆయన విశాఖ వచ్చినప్పుడు నేను ఒక్కసారి కలిసాను ఆయన్ని, ఆయనతో అదే విషయం చెప్పాను. వీళ్ళందరూ కూడా నాకు బాగా ఇష్టమైన రచయితలండి. వాళ్ళ కథలు నేను చదివినప్పుడు ఇది చాలా బాగా రాశారు అనుకున్న వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, ఈ కథలు ఇది నాకు బాగా నచ్చిందని, కథాంశాన్ని మీరు నడిపే విధానం బాగుంది, కొసమెరు బాగుంది, లేకపోతే పాత్ర పోషణ బాగుంది, ఈ శిల్పం మీరు కథని మామూలుగా రాసేయకుండా శిల్పం మార్చి రాయడం కూడా నాకు చాలా నచ్చిందండి అని చెప్పడం చాలా మార్లు జరిగింది. నాకు నచ్చిన రైటర్స్ అయితే వీళ్ళండి. వీళ్ళ కథలు చదువుతూ ఉంటాను. ఇదివరకు ఇప్పుడు లేని వాళ్ళు చదివేవాడిని, ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఇప్పుడు నేను చెప్పిన దివాషం గారు, కోనే గారు చదువుతున్నాను. గంగాధర్ రొడ్లమన్నటి గారు కథని రాసేవాళ్ళు రాస్తున్నారు, చదివేవాళ్ళు చదువుతున్నారు. అవునండి. అచ్చు వేయడానికి ప్రచురించే పత్రికలు, ప్రోత్సహించే పత్రికలు తగ్గిపోయాయి. అవును. వాళ్ళు కూడా మామూలుగా ఒక న్యూస్ పేపర్ చూసిన న్యూస్ పేపర్స్ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఆన్లైన్లోనే దొరికే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. అవునండి. అయితే నాకు తెలిసి మీరు ఒక గొప్ప ప్రక్రియకి శ్రీకారం చుట్టినట్టుగా నాకు తెలిసింది. అది ఏంటి అంటే కథా రచయితలకు సంబంధించిన వాళ్ళు రాసిన కథలను ఒక చోట ఏర్చి కూర్చి అవును ఒక సంకలనంగా విడుదల చేస్తే అవును అది మీరు రాసిన కథలను పుస్తకంగా వేస్తే నేను ఇష్టపడి కొనుక్కుంటాను, నచ్చిన కథలను చదువుతాను, నచ్చినవి వాటిని అప్పటికప్పుడు చదివేసి తర్వాత చదువుదాంలే అనుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాను. అదే అప్పుడప్పుడు ఎప్పుడో చదువుతూ ఉంటాను. కానీ మీరు చేసిన ఈ సంకలనాల ప్రక్రియలో నాకు నచ్చింది ఏంటి అంటే ఒక 10 మంది రచయితలు వారి రచనకు సంబంధించిన గొప్ప ఇతివృత్తాలతో కూడిన అంశాలని కూర్చి ఒక సంకలనంగా ఒక గుత్తిగా మార్చి విడుదల చేస్తే ఆ పుస్తకం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు విందు భోజనం లాంటి, విందు అంటే అన్నీ ఉంటాయి అందులో, షడ్రుచులు అన్నీ ఉండొచ్చు అందులో. అదే ఇలాంటి కథా సంకలనాల సృష్టికర్తగా మీ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది, గంగాధర్ వడ్లమన్నాటి సంకలనకర్త అని. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దానికి దొరికిన ప్రోత్సాహం ఎలా ఉంది, మిగిలిన రచయితలు తాలూకు అభిప్రాయాలు
మీకు ఎలాంటి ప్రోద్బలాన్ని ఇస్తున్నాయి? వాటి గురించి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా చెప్తానండి. ఇది కూడా మంచి ప్రశ్న. మనకి ఇదివరకు అయితే అన్ని కథల పుస్తకాలు వేసిన వెంటనే కొంతలో కొంత సేలింగ్ ఉండేది, కొంత మార్కెటింగ్ చేసి రచయిత కొంత రాయల్టీ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం రాను రాను ఈ డిజిటల్ మీడియా పెరగడం కానీ దీనివల్ల ఏమైందంటే సంపుటిలు రావడం బాగా తగ్గిపోయిందండి. ఇప్పుడు సంకలనాలు వచ్చినా కూడా సంకలనం 10 మంది రచయితలు కలిసి వేసిన మామూలు కథా సంకలనాలు వేస్తున్నారండి. 2017-16 టైంలో అప్పుడు కొంతమంది వేసేవారు. వియోగి గారు కానీ లేకపోతే కృష్ణమూర్తి గారు కలిసి అప్పుడు వేయడం నాకు గుర్తుంది, హాస్య కథలని. ఆ తర్వాత ఇంకా హాస్య కథా సంకలనాలు రాలేదండి. నేను ఎవరినైనా కలిసి ఇవ్వండి ఒక 10 మంది హాస్య రచయితలతో ఒక 20 కథలు 30 మందితో కలిసి ఒక సంకలనం తీసుకురండి. రెగ్యులర్గా మీరు మామూలు సంకలనాలు వేస్తున్నారు కదా, సీరియస్ కథలవి, హాస్య కథా సంకలనాలు వేయచ్చు కదా అని అడిగితే, ఏమంటే హాస్య రచయితలు అంతమంది ఉండరండి, ఉన్నా కూడా వాళ్ళ కథలు అంత యాక్టివ్గా రాయరు, ఎంత యాక్టివ్గా రాయరు. వాళ్ళ కథల్ని మనం ఒక చోట చేర్చడం చాలా పెద్ద పని అండి. అది చేసామంటే మన సంకలనం చాలా లేట్ అయిపోవచ్చు, లేదంటే మనం అనుకున్నంతమంది ముందుకు రాకపోవచ్చు అండి. కాబట్టి అది మేము చేయలేము అని ఒక 2-3 అడిగితే అదే చెప్పారు. దీనికి ఎవరిని మనం అడిగి ఏదో చేసే కంటే మనం ఎందుకు చేయకూడదని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని రమ్మని అక్కడి నుంచి జరిగిందండి. అలా హాస్య కథా సంకలనాలు రావడం లేదు. ఈ జస్ట్ ఒక 10 years నుంచి అని అనుకున్న తర్వాత మనం చిన్న కాల్ చేసాం అందరికీ, గ్రూప్లో, సోషల్ మీడియా గ్రూప్స్, వాట్సాప్లో, వీటిల్లో ఇలా సంకలనం వేస్తున్నాం, హాస్య కథా సంకలనం. మీ హాస్య కథలు ఉంటే మనందరం కలిసి ఒక పుస్తకం ప్రచురించుకుందాం మనకు మనమే అని అనగానే చాలామంది వెంటనే ఫోన్ చేసి చాలా మంచి ఆలోచన. నేను హాస్య రచయితలు ఎవరో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా మెసేజ్లు పెట్టడం ద్వారా ఫస్ట్ టైం ఒక 38 మంది రచయితలతో హాస్యానందం అని ఒక సంకలనం చేసాం. అది ఒక 1000 కాపీస్ వేసాం. తర్వాత ఒక బుక్ కూడా ఇప్పుడు మన దగ్గర లేదు, ఒక 20-30 కాపీసే ఉన్నాయి. ఎందుకంటే 38 మందికి 10 కాపీస్ ఇచ్చేస్తాం మనం. అక్కడే 400-500 కాపీస్ అయిపోతాయి సభతో కలిపి. మిగతా ఎగ్జిబిషన్స్ కానీ లేదంటే గ్రంథాలయాలు కొన్ని కాపీస్ పంపుతాం, అలా కొన్ని వెళ్ళిపోతాయి. సంపుటి మనం వేసుకుంటే కనుకండి, ఒక రచయిత సంపుటి వేసుకుంటే ఆయన ఎన్ని పుస్తకాలు ఇచ్చినా ఎవరు తీసుకున్న వాళ్ళు చదువుతారని నమ్మకం ఉంటుంది. అది మార్కెటింగ్ కూడా ఇప్పుడు ఎవరు కూడా రాయల్టీ ఇస్తాం మాకు ఇవ్వండి అని చెప్పే సంస్థలు కూడా తగ్గిపోయాయండి బాగా. ఒకప్పుడైతే కొన్ని సంస్థలు వేసేవి పుస్తకాలు, కానీ ఇప్పుడు ఆ సంస్థలు కూడా ముందుకు రావట్లేదు సంకలనాలు వేయడం. అందుకని రచయితలే పూనుకుని వాళ్ళ కథలతో అందరూ కలిసి పబ్లిష్ చేసుకుంటే ఒకటి ఏంటంటే తక్కువ ఖర్చు అవుతుందండి. రెండోది ఏంటంటే పుస్తకాలు వాళ్ళు 10 కాబట్టి 10 కాపీలు నాకు వస్తే ఈజీగా ఎవరికి చేయగలుగుతారు. అలా బేగా అవి జనాలకు వెళ్ళిపోతాయి. జనంలోకి వెళ్ళడానికి సులువైన మార్గం. అలాగే మనం ఎవరికైనా ఫ్రీగా ఇవ్వాలి ఏం అక్కర్లేదు, తక్కువే ఖర్చు అవుతుంది కాబట్టి అది పెద్ద ఖర్చు కాదు, ఎక్కువ భారం కూడా కాదు రచయితలకి. ఎగ్జిబిషన్స్ కూడా పంపిస్తాం. ఉదాహరణ మొన్న విజయవాడ ఎగ్జిబిషన్కి మేము 10 కాపీలు పంపిస్తే ఒక్క కాపీ కూడా తిరిగి రాలేదు. నాకు రాము గారు ఫోన్ చేసి చెప్పారు, హాస్యానందం స్టార్ రాము గారు, ఏమంటే మీరు పంపించారు, ఒక సంకలనం కూడా మన దగ్గర లేదండి, అన్నీ సేల్ అయిపోయి, చాలా మంచి విషయం అండి అన్నారు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. అలాగా మనం బుక్ బేగా వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఒక రచయిత రాసే కథ కంటే కూడా అందరు రచయితలు రాసే కథలంటే చాలామంది మక్కువ చూపుతారు. అది కూడా ఒక కారణం అండి. అలా ఇప్పటికి 3 సంకలనాలు మనం తీసుకొచ్చాం. హాస్యానందం 2, 3 అండి, 3 సంకలనాలు. 3 కూడా మంచి సక్సెస్ అండి. మళ్ళీ ఆ సంకలనం అయిపోయిందా, ఏమంటే మీరు దీంట్లో జాయిన్ అవ్వలేకపోయా, నా దగ్గర హాస్య కథ ఉంది కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నెక్స్ట్ ఉంటే చెప్పండి అంటారు. కానీ ఇది చాలా పెద్ద పని అండి. అవును, ఇది చాలా చిన్న ప్రయత్నంలో అనిపించినా కూడా ఇది చాలా పెద్ద పని. మా ఇంట్లో కూడా అంటుంటారు, ఎప్పుడు ల్యాప్టాప్ ముందు ఏం చేస్తారు మీరు, పుస్తకం మీరు మళ్ళీ మొదలు పెట్టారా అని అడుగుతారు. ఎందుకంటే అందరి కథలు చూడాలి, అందరి అడ్రస్ కానీ లేదంటే ఆ కథల్లో పెద్ద కథలు మళ్ళీ వచ్చినా అవి ఇబ్బంది. అలా అన్ని డీటీపీ పంపించడం, ఆ కథలకి తగ్గట్టుగా డీటీపీ చేయించడం, పేజ్ మేకప్ కానీ లేదంటే కవర్ పేజ్ డిజైన్ చేయించడం, దానికి బొమ్మ మళ్ళీ సెలెక్ట్ చేయడం, ఇవన్నీ అయిన తర్వాత ప్రింట్కి పంపించడం, అవి ఈ సభ ఇలాంటివి చాలా పెద్ద ప్రక్రియ. అది చాలా ఓపికగా చేయాల్సి వస్తుంది. 2-3 నెలలు టైం పడుతుంది. ఆ ప్రక్రియ మనం ఎలా హాస్యంలో ఉన్నాం, మనం టైం కేటాయించకపోతే పుస్తకాలు రావు. మనం ఒక అడుగు అయిపోతే ఈ హాస్య కథా సంకలనాలు ఎప్పుడో వచ్చేవి అనుకుంటారు. హాస్య కథా రచయితలు అసలు ఇంతమంది రాస్తున్నారు హాస్యం అనేది తెలియడం కూడా మర్చిపోవచ్చు. నేను మలది వెంకటకృష్ణమూర్తి గారి కథ కూడా ఒకటి వేసాను అప్పుడు హాస్యానంత్రి. నేను ఆయనకి చెప్పినప్పుడు ఆయన చాలా అభినందించారు. మంచి ప్రయత్నం అండి, హాస్య కథల సంకలనాలు రావడం అనేది చాలా మంచి ప్రయత్నం, అది మీరు చేస్తున్నారు, చాలా మంచి విషయం అది.
ఎన్ని కాపీస్ ఏంటి ఎలా చేస్తున్నారు అన్నీ అడిగి తెలుసుకున్నాడు ఆయన మల్లారామ కృష్ణమూర్తి గారు. అది చాలా నాకు ప్రోత్సాహం ఇచ్చింది. ఎట్లాగే దువాష రాజేశ్వరరావు గారు మిగతా వారు గారు ముందుకు వచ్చి వారు కథలు ఇచ్చి ఎట్లా వెళ్దాం ఏంటి అన్నీ వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చారు. సో ఈ సక్సెస్ ఇంకా బాగుంది, కానీ ఇంకా ఓపిక సమయం కేటాయించడం అనేది కష్టమైన విషయం. కానీ సంకలనాలు వేయగలిగితే అది మంచి రీచబిలిటీ ఉంటుందని మాత్రం అర్థం. మీ మీద కూడా మీ పేరెంట్స్, మీ అమ్మగారు, మీ నాన్నగారు ఏదో కాసి పెట్టుకొని ఉంటారు, మా అబ్బాయి ఇలాగ అవ్వాలి. అవును, కానీ మీరు రచయిత అవుతారని వాళ్ళు కూడా ఊహించడం. అవునండి, అవును. మీకు పెళ్ళయింది. అవును, అవును. మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చిన అమ్మాయి కూడా మా హస్బెండ్ రచయితగా ఎంత పేరు ఉంది అని పెళ్లి చేసుకున్నారా, వేరే విధమైన ఆలోచన చేసి పెళ్లి చేసుకున్నారా? ఇలాంటివన్నీ కొన్ని బయటికి మాట్లాడుకోవడానికి ఇబ్బంది కలిగించే కొన్ని విషయాలు. నా ప్రశ్న ఏంటంటే సార్, ఏ రంగంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో వాళ్ళ పేరెంట్స్ ముందు ప్రోత్సహించడం అనేది బిగినింగ్ స్టేజ్లో అక్కడి నుంచే మొదలవుతుంది. తర్వాత కదా భార్య పిల్లలు సంతానం అంతా ఉంటుంది. కరెక్ట్. మీ పేరెంట్స్, మీ సిస్టర్ ఒక డాక్టర్, మీరు రైటర్గా ఇప్పుడు స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన గంగాధర వడ్లమన్నాటి గారు దానికి తిలోదకాలు ఇచ్చి కేవలము రచయితగానే పూర్తి స్థాయి మొత్తం టైం అంతా దీని మీదే స్పెండ్ చేయడానికి నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నారు. మీ కుటుంబ ప్రోత్సాహం ఎలా ఉంది? ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళు మిమ్మల్ని చూసి బాధపడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ రచయితగా మీకు వచ్చిన ఈ గౌరవం ఇవన్నీ చూసి సంతోషపడి మీ ముందు ఎక్స్ప్రెస్ చేసిన అలాంటిది ఏదైనా సంఘటన ఉందా? ఇలాంటి విషయాల్ని మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు మీరు చెబితే రచయితగా మారాలి అనుకునే వాళ్ళకి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందేమో అని చిన్న ఆలోచన. మంచి ప్రశ్న అండి. రచయిత అవ్వాలనుకునేవాడు ఇప్పుడు నా దగ్గర కూడా వస్తుంటారు. వాళ్ళు మన రైటర్ అయితే ఎంత వస్తుందండి, వస్తుందంటే నేను వాళ్ళకి ఒకటే చెప్తాను ఇంటికి వచ్చేవాళ్ళు, ఇది మనీ కోసం చేసే ప్రక్రియ కాదు. ఓవర్ నైట్ స్టార్డమ్ అనేది రాదు. సోషల్ మీడియాలో యూట్యూబ్లో చేసేలాగా అలా అంత వేగంగా గుర్తింపు అయితే రాదు. ఇది ఒక మేధావి వర్గం వాళ్ళ వంతు బాధ్యతగా సొసైటీగా చేయాలనుకునే వాళ్ళు మాత్రమే చేయగలిగిన ప్రక్రియ. ఎందుకంటే కొంత బాధ్యత ఉన్నవాళ్ళు రచనల్లో వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంటి సొసైటీకి, చెడు ఎప్పుడు కూడా మంచి చెడు మీద గెలవాలి. ఎప్పుడు సొసైటీలో అనుబంధాలు, బంధాలు, కుటుంబ విలువలు ఇలా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు సజెస్ట్ చేయగలిగారు. ఇవన్నీ కథా ప్రక్రియలో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది ఓవర్ నైట్ స్టార్డమ్ కానీ లేదా ఓవర్ నైట్ పేరు కానీ రావడం జరగదు. డబ్బులు కూడా ఎక్కువ రావు, ఒక్కోసారి రాకపోవచ్చు కూడా. మీరు నిజంగా రాయగలిగితే, మీకు నిజంగా కథ మీద ఇంట్రెస్ట్ ఉండి మేము రైటర్స్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రమే రండి. ఇది ఒకటండి. రెండోది, మా పేరెంట్స్ ఎప్పుడు నాకు నో అనేది చెప్పలేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి నేను ఐబీఎంలో చేసినప్పుడు, తర్వాత ఒక్కో కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసినప్పుడు అవి కొనసాగిస్తూనే నేను కథా ప్రక్రియ కూడా చేసేవాడిని. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో శని ఆధారాలు సెలవులు వస్తాయి. అవి సెలవులు బేస్ చేసుకుని నాకు ఖాళీ సమయం ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు సమయం కేటాయించి రాయడం అలా జరిగేదండి. నేను రీసెంట్గానే నేను జాబ్ మానేశాను. సో అయితే మళ్ళీ చెయ్యొచ్చు కూడా, అది మనం చెప్పలేము. అయితే కొంత నాకు ఈ సొంతిల్లు కట్టుకోవడం, కొంచెం రెంటల్స్ అవి రావడం, ఇలా స్క్రిప్ట్ వర్క్స్ మీద కొంత అలా ఉపాధి అనేది కొంచెం సపోర్ట్ ఉంది. అలా చేయడం అంటే కొన్నాళ్ళు ఒక 15 ఏళ్ళు పనిచేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేసి నేను స్థిరపడ్డాక నేను కొంత మళ్ళీ రైటర్గా మీకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, మీకు వచ్చే లెటర్స్, కరస్పాండెన్స్ కానీ మీ శ్రీమతి గారు చూసి నా హస్బెండ్ నా రచయితగా ఇంత పేరుంది అలా సంతోషపడిన సందర్భాలు, మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేసిన సందర్భాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఎప్పుడునండి ఏదో పాత మాట, ఇంటి ముందు ఇంటికి పట్టేవద్దని ఒక మాట ఏదో ఉంటుంది. కాబట్టి మా ఇంట్లో వైద్యం పనికిరాదు, పెరటి వైద్యం మనకు పనికిరాదు అంటారు. అలా నేను రచయిత స్టార్ట్ అయిన తర్వాత రాస్తున్నప్పుడు మా ఇంటికి ఎవరెవరు కలవడానికి వచ్చేవారు, లెటర్స్ వచ్చేవి. కళ చిదంబరం గారు వస్తారు, నాకు కార్డు రాశారు. మా ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు, నీకు కళ చిదంబరం గారు నీకు లెటర్ రాయడం, కార్డు రాయడం అంటే. అది మీకు పెడతాను సుప్రీం ప్రేక్షకుల కోసం. తర్వాత అది మా నాన్నగారు కూడా ఒకసారి, నేను రైటర్ని తెలియదు ఆయనకి, స్వాతిలో సత్యమరిపోయిన ఒక కథ వచ్చిందండి. అది వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు మధ్యాహ్నం టైంలో ఫోన్ చేసి, నువ్వు కథ ఏమైనా రాసావా స్వాతి కంటే, మా ఇంటి పేరు వడ్లమన్నాడు కదా అని నేను రాశాను.
అయితే ఇది నీ కథ అనమాట అన్న. సరే ఏం లేదు, సాయంత్రం వచ్చి నీ వల్ల నాకు ఇవాళ 2000 అందరికి పార్టీ ఇవ్వాల్సి వచ్చింది అన్నారు ఆయన. అదొక్క మాటే. అలా నేను రైటర్ అని ఇంట్లో తెలిసింది. నేను అంటే ఆయనకి కూడా గర్వంతో కూడిన ఒక సంతోషం, అది సంతోషం. అలా ఎవరు కూడా మా ఇంట్లో అంత రెగ్యులర్గా ఎవరు నా కథలు చదవరు. ఇంటికి మ్యాగజైన్ వస్తుంది, మా మిస్సెస్ ఆవిడ పనులు ఆవిడ ఉంటారు. ఇంటికి ఎవరైనా వచ్చి ఈవెన్ చాలా పెద్ద రచయిత అండి, లేదంటే ప్రముఖ రచయిత అండి, కథలు బాగా రాస్తారండి అని చెప్తూ వెళ్ళిపోతుంటే ఆవిడ నవ్వి అవునండి అంటారు. తర్వాత ఒక కథ ఎప్పుడో చదువుతారు అంతే తప్ప బాగా రాస్తారండి మీరు ఇచ్చేస్తారండి కథలు పట్టుకుని ఎప్పుడే ఉండరు. అంత చాలా మామూలుగా ఉంటుంది. కాకపోతే రచయిత కాబట్టి ఎవరైనా సలహాలు అడగడం కానీ, లేదంటే ఏదైనా క్లిష్టమైన విషయాలు ఉంటే అవి ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ముందు నా దగ్గరికి వస్తాయి. మా మిస్సెస్ కానీ ఎవరైనా సరే ఈయన కొంచెం కథలు రాసి ఈయనకి ఇంటలెక్చువల్ కొంత ఏమో అనే వాళ్ళకి నమ్మకం అనుకుంటాను. అది మాత్రం నా దగ్గర నువ్వు వచ్చి అడిగి ఇవి ఎలా చేస్తే బాగుంటుందని అడుగుతారు. గంగాధర్ వడ్లమన్నట్టు గారు ఇప్పుడు కథలు లేదా కథ రచనలు చేసేవాళ్ళు సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుందనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఈ రచనలకు ఒక ప్లాట్ఫామే లేదు, పుస్తకాలే లేవు, ప్రింటింగే లేదు అని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కథకు ఉన్న విలువ కథకి ఎప్పుడూ ఉంటుందండి. అది ముద్రితమైందా, సోషల్ మీడియాలో వచ్చిందా, మనం ఎన్నో సినిమాలు చూస్తాం, లెక్కలేనన్ని సినిమాలు వస్తాయి. ఈ నేపథ్యంలో సినిమాకి బేస్ ఏంటి? కథే కదా. మీలాంటి రచయిత రాసిన కథని ఆధారంగా చేసుకునే కదా సినిమా తీస్తారు. ఎన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుంది సినిమా కథ కదా. సో రచయిత లేనిదే ఏమి ఉండదు. ఎప్పుడు రచయితకు ఉండే విలువ, ఆ గౌరవం, ఆ స్థానం సుస్థిరం. ఇది తెలుసుకున్న కొంతమంది నేను కూడా రచనలు, కథలు రాయాలి, లేదా హాస్య కథలు రాయాలి, రచయితగా నేను మారాలి, నాకు డబ్బులతో పని ఏమి లేదు, నేను రచయితగా మారాలి, మారి ఆ గౌరవాన్ని, ఆ తృప్తిని నేను కూడా పొందాలి అని అనుకునే వర్ధమాన రచయితలు ఉంటారు. వర్ధమాన అంటే అర్థం ఏంటి? ఆ రంగంలోకి కొత్తగా వచ్చేవాడు, ఏజ్తో పని లేదు. టీనేజ్లో మొదలు పెట్టచ్చు, మిడిల్ ఏజ్లో, ఏ ఏజ్లో అయినా సరే రాయాలి, కథ రాయాలి అని అనుకునే వాళ్ళకి ఒక పేరు పొందిన ప్రఖ్యాత హాస్య రచయిత, సంకలనాల సృష్టికర్త మా గంగాధర్ వడ్లమన్నటి గారు ఇలాంటి ఔత్సాహికులకు ఇచ్చే ఒక సందేశం, వాళ్ళకి ఇచ్చే ఒక మంచి మాట, చెప్పే మంచి మాట ఏం చెప్పబోతున్నారు? డెఫినెట్గానండి, కొత్తగా వచ్చేవాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా కథని మీరు ఇష్టపడితే కనుక, రాయాలనుకుంటే కనుక మీరు డెఫినెట్గా కథ మీరు ఏమీ ఆశించకుండా రాయగలగాలి. ఇది ఒక ప్రవృత్తిగా చేసుకుని రాయగలగాలి. అంటే ముఖ్యమైన వృత్తి ఉన్నప్పటికీ కూడా ఇది ప్రవృత్తిగా చేసుకుని రాయగలిగితే బాగుంటుంది. నాకు సందర్భం వచ్చింది కాబట్టి నాకు నాట్యం అనే స్క్రిప్టు రేవంత్ అనుకుంటాను డైరెక్టర్, నాట్యం అనే కంప్లీట్ స్క్రిప్ట్ అని నాకు పంపించారు. అసలు గ్రేట్. ఎవరు కూడా స్క్రిప్ట్ లీక్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది బయటకు వెళ్తున్నాం. నేను కూడా అది ఎవరికీ చెప్పలేదు. ఆయన నాకు మొత్తం స్క్రిప్ట్ అంతా ఈమెయిల్లో చేసి, ఏమంటే నాకు ఈ స్క్రిప్ట్ మీద నాకు మీ అభిప్రాయం కావాలని అడిగారు ఆయన. నేను కొన్ని కారణాలుగా అప్పుడు పనిచేస్తూ ఉండడం వల్ల, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తూ ఉండడం వల్ల నేను హైదరాబాద్ వెళ్ళలేకపోయాను. అలాగే ఆయనకి నేను చదివాను స్క్రిప్ట్, రేవంత్ ఈ స్క్రిప్ట్ బాగుంది, కాకపోతే చాలా మార్పులు అవసరం అవుతాయేమో, మీరు ఆలోచించండి అని చెప్పాను. తర్వాత ఆయన కాంటాక్ట్లో రాగలేకపోయాను ఆయనకి. ఆ సినిమా అయ్యింది తర్వాత, కానీ మంచి సినిమా ఆయన తీశారు, కానీ కమర్షియల్ ఆస్పెక్ట్లో అది హిట్ కాలేదు. చాలా మంచి ప్రయత్నం అది రేవంత్ గారు చేసి. అలాంటివి మనం అంత దూరం వెళ్ళలేకపోయాం, ఎందుకంటే మన కుటుంబం కానీ, అప్పుడు ఉద్యోగం కానీ, బాధ్యతలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఎప్పటికీ కూడా ఇది రచనా ప్రయాణం అనేది ఏంటంటే, సాహితీ ప్రయాణం ఎప్పుడు కూడా ఒక మనకి ఏదైనా ఆసరా, మనం ఉద్యోగం చేసే ప్రవృత్తికైనా మనం చేస్తే బాగుంటుంది. ఇది కేవలం ఇది ఆత్మసంతృప్తి కోసం చేసే పని. మనకు అక్షరం మీద, తెలుగు మీద, లేదంటే సమాజానికి ఏమైనా మన మెసేజ్ ఇవ్వాలి, ఈ ఆర్ట్ ఫామ్ నమ్మితే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకునే వాళ్ళు నేను రాయమని చెప్తాను. ఎందుకంటే చాలామంది ఏమంటే మీరు ఇంత రాశారు, మనీ ఎంత మీరు సంపాదించుంటారు అన్నాడు. మనీ సంపాదన అనేది అసలు దీంట్లో మనం కొలమానంగా తీసుకోకూడదు. ఒకవేళ మీరు బాగా రాసి, ఒకవేళ మీకు టైం ఉంటే, మీ కుటుంబ బాధ్యతల నుంచి ఇంకా మీరు బాగా ఎంగేజ్ ఉంటే కనుక మీరు హైదరాబాద్ వెళ్ళి రైటర్ అసోసియేషన్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత ఎవరి దగ్గర అయినా సరే ఒక సెషన్లో సీనియర్ రైటర్స్ దగ్గర ఉంటే కనుక డెఫినెట్గా మీరు సినిమాలకు రాయొచ్చు, స్క్రీన్ ప్లే రాయొచ్చు, లేదంటే స్టోరీస్ రాయొచ్చు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అలాగే, ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు
ఇప్పుడు అనిల్ రావుపూడి గారు కూడా ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యి అలా ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, జగన్నాథ్ గారు కానీ వీళ్ళందరూ. అలా మీరు కూడా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇది చిన్న నవల్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఉపకరిస్తాయి. ఆ తర్వాత మీ నవల్స్ సినిమాలు తీసుకోవచ్చు, మీ కథలన్నీ కూడా. ఓ ఎండమూరి గారులా, కొమనాపల్లి గణపతిరావు గారులా, దుంపుడు సులోచన గారు, వీళ్ళ కథలు ఎన్నో గొప్ప గొప్ప హిట్ అయిన సినిమాలుగా మారాయి. మళ్ళీ వెంకటేశ్వరమూర్తి గారు కథలు. కాబట్టి మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతే డెఫినెట్గా మీరు అనుకున్నది రీచ్ అవుతారు. మీ కథలు కూడా చాలా ఆర్థికంగా కూడా మీకు లాభం వస్తుంది. కానీ అన్ని కథలు అలా అయిపోతాయి, నేను అలా అవ్వగలను అనుకుని మాత్రం రాకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. అంత దూరం వెళితే సంతోషం. కాబట్టి ఒకవేళ వెళ్ళకపోయినా మన కథ 10 మంది చదివారు, ఒక సంతృప్తి. ఇప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తోనే మనం ముందుకెళ్ళాలని నేను చెప్తాను. అది చెప్పి వాళ్ళు నేను ముందే వాళ్ళు ప్రిపేర్ చేసి ఆ తర్వాత లేని ముందు మొత్తం అంతా ఏదో గొప్ప జరుగుతుంది అలా ఏం మనం చెప్పం. ఈ మధ్య నా కథల మీద PhD జరిగిందండి. త్వరలో ఒక ఆయన డాక్టరేట్ తీసుకోబోతున్నారు. సో అదొక సాటిస్ఫాక్షన్. అంటే మీరు రాసిన కథల మీద PhD సబ్మిట్ చేసి ఆయన డాక్టరేట్ తీసుకోబోతున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెల్లి సంతోషం గారని అందరూ యూనివర్సిటీ చేశారు, జర్ర అప్పారావు గారి దగ్గర. ఆయన త్వరలో తీసుకోబోతున్నారు PhD. సో అలాంటివి ఇవి మనం ఎంత డబ్బు ఇచ్చినా మనకి ఆ సంతృప్తి రాదు. ఎందుకంటే మన కథల మీద PhD అంటే అది ఎంత బుక్ మనం అరే PhD అయిపోయిందా మీ కథల మీద అని అడుగుతారు. అదొక సాటిస్ఫాక్షన్. అదే మామూలు విషయం కాదు. అలాంటివి ఎవరైనా మీకు ఫోన్ చేయడం, మీ అభిమానులు కానీ ఎవరైనా సరే ఏదైనా సభకు పిలిచి మిమ్మల్ని సన్మానం చేయడం, ఒక సాల్వా కప్పడం, ఇవన్నీ డబ్బుతో ముడిపెట్టలేని విషయాలు. డబ్బు మీరు ఉద్యోగం చేసో మరొకటి చేసో వ్యాపారం చేసో అప్పుడు ఏదో ఒకటి వృత్తిగా మార్చుకుని అందులో ఉండగానే ప్రవృత్తిగా ఇది ఒక ఆత్మసంతృప్తి కలిగించే విషయంగా మీరు చేసుకోగలిగితే చాలా బాగుంటుందని నేను సలహా చెప్తాను. గంగాధర్ వడ్లమన్న వేదికలు మీరు చెప్పిన మాటల్లో నుంచి మనం ఏది చేసినా ఏది చేద్దాం అనుకున్నా దానికి అయితే డబ్బు రూపంలో వచ్చే ప్రోత్సాహం కానీ లేదంటే ఒక గౌరవ రూపంలో వచ్చే ప్రోత్సాహం కానీ రెండింటిలో ఏదైనా వచ్చిందనుకోండి, రెండు వస్తే గొప్ప విషయం. రెండింటిలో ఏది వచ్చినా మనకంటూ ఒక జర్నీ స్మూత్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మీ హాస్య రచన ప్రయాణంలో మీరు ఏది నాకు ఇది వస్తే బాగుండు, లేకపోతే నాకు ఇది ఈ గౌరవం ఇలాంటి గౌరవం నాకు వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఎలాగైతే ఎవరో ఒకరు ఉంటారో అలాగే ఒక టార్గెటెడ్ లైఫ్ అచీవ్మెంట్ అంటూ ఒకటి ఉంటుంది. మీ జీవితంలో నాకు ఇది వస్తే బాగుండు, నేను ఇది రీచ్ అయితే నాకు సంతృప్తిగా ఉంటుంది అనుకునే ఆ భావాన్ని కూడా మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పంచండి. తప్పకుండా చెప్తానండి. ఏదైనా సరే ఒక మాట ఉంది పాత, ఇంట గెలిచి రచ్చగలవాలని. అలాగే మా ఇంట్లో నా కథలు ఎప్పుడు మా అమ్మగారు చదివినా కూడా ఆవిడ ఎప్పుడు నన్ను ఎప్పుడు పొగిడేవారు కాదు. బాగా పొగిడితే మరి ఏమో అది దేనికి తెలియదు. నా పెద్దవాళ్ళు పిల్లల్ని ఎందుకు పొగడరు అంటే ఆయుష్ను అని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిన మాట కాబట్టి మన ముందు మనల్ని పొగడకపోవచ్చు. అందుకని నా కథల గురించి కానీ ఏది కానీ ఇంట్లో పెద్దగా అంటే అభిప్రాయాలు ఫీడ్బ్యాక్ నాకు అంతగా పెద్దగా ఎవరు వాళ్ళు కానీ చదువుతారు. మా మిస్సెస్ గారి మదర్ గారు చదువుతారు, నాకు ఎప్పుడు అవి చెప్పరు. సో అట్లాగే నేను మా మదర్ని అడుగుతాను ఎలా ఉంది కదా, బాగుంది, చాలా బాగుంది అంటారు. అంతే. వాళ్ళు ఇంకా ఫీడ్బ్యాక్ చెప్పి కొంత ఇంకా బాగా చెప్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళు రహస్యంగా చదువుతారు. నా కథ నా పుస్తకం రాగానే సీరియల్ మా మిస్ అలా పెట్టేస్తారు, మా మదర్ అలా పెట్టేస్తారు. ఏమైనా బాగుంటే బాగుంది కదా అంటారు, అదొక్క మాట. అలాంటివి జరుగుతాయి. ఫీడ్బ్యాక్ ఇంకా మనకి బాగా వస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. రెండోదండి, నేను వచ్చినప్పుడు కథా రచయితగా మారినప్పటికీ నేను ఉద్యోగంలో ఉన్నాను. కేవలం రాద్దాం ఏదో మనకు తెలిసిన చాలా చిన్న రచయిత. నేను అవసరాల రామకృష్ణారావు గారు మొదటి కలిసినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఏమండి నేను కథా రచయితగా మారాలనుకుంటున్నాను, మీరు ఏమైనా నాకు సలహాలు చెప్తే బాగుంటుందేమో. నేను అడిగాను, భయం అడిగితే ఆయన మీరు ఎన్ని కథలు రాశారు అన్నారు. నేను ఒక 15-20 రాసి ఉంటానండి అంటే అప్పట్లోనండి. ఆయన ఇంటికి వెళ్తే ఆయన మిస్సెస్ ఇద్దరు ఉండేవారు. అంటే మీరు ఆల్రెడీ 20 కథలు రాసి మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అడిగారు. అవసరాల రామకృష్ణారావు ఉండే గొప్ప విషయం ఏంటంటే అవును, ఆయన రచనలో ఎలా అయితే ఉంటుందో ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అవును, మెచ్చుకోవడం ఆయన మెచ్చుకున్నారు అని అంటే అవును అది పెద్ద విశేషంగా ఉండదు. అవును, కానీ అందులో ఒక మెచ్చుకోలు ప్రశంస ఉంటుంది. అవును, అది ఆయన లైఫ్ స్టైల్, ఆయన విధానమే అవును గొప్ప. ఆయన మాట్లాడితే నాకు ఈయన మనం ఏమైనా వేరే ప్రశ్న వేసామేమో అది వేయకుండా ఉండాల్సిందేమో అనిపించేది. ఎందుకంటే మీరు ఆల్రెడీ 15 రాశారు కదా, ఇందులో వచ్చాయి అన్నారు, భూమిలో వచ్చాయండి కొన్ని హాస్యాలు, మరి ఇంకేంటి పెద్దగా రాస్తున్నారు కదా, మళ్ళీ నేను ఇప్పుడు రాసే వాటినే మళ్ళీ మీరు తిరగరాయండి.
మళ్ళీ దాంట్లో ఏం లోపాలనే చూసుకోండి, సరిదిద్దుకోండి. మీకు పోయిన కథ ఉంది కదా, ఆ కథ కంటే బాగా రాయాలనుకోవడమే మంచి రచనలకి ప్రారంభం. ఎంతకంటే ఏముంది, నన్ను అడుగుతారు అని అన్నారు ఆయన. అలాగా నేను సలహాలు అడిగినప్పుడల్లా ఆయన కొంత నేరుగా నేరుగా చెప్పకపోయినా ఆయన చాలా మనకి బూస్టింగ్ ఇచ్చేవారు. మీరు బాగా రాస్తున్నారు, ఇంకా నాలాంటి వాళ్ళ సలహాలు మీరు అవసరం లేదు అనేవారు. అలాగే ఆయన కథని చదువుకోవాలి, మళ్ళీ ఏదో రాసేసాము అనగానే పంపించేయకండి. ఆ కథని రాయడానికి ముందు రాయడానికి ముందు మధ్యలో జరగాల్సిన విషయాన్ని ఆయన బాగా చెప్తారు, విశ్లేషిస్తారు. మీరు ఎన్నిసార్లు చదువుతారు మీ కథ అన్నారు. నా కథ పబ్లిష్ అయిన తర్వాత ఒకసారి చదువు, అలా కాదు, మీరు ముందు రాసేసిన తర్వాత పక్కన పెట్టేస్తారు కదా, అలా చేయకండి. పక్కన పెట్టేసిన కథని మీరు ఎన్ని ఎక్కువసార్లు చదువుతారో దాంట్లో మీకు అన్ని లోపాలు కనిపిస్తాయి, దాన్ని తిప్పి రాయండి, సాపు కాపీ రాయండి, విసిగిపోకండి, అప్పుడు మంచి కథ ఎందుకు అవ్వదు అని అన్నారు ఆయన. అలాంటి చాలా సజెషన్స్ అవసరామకృష్ణారావు గారు, కాశీ విశ్వనాథ్ గారు, జాలాది గారితో పరిచయం తక్కువ, కానీ ఆయన మంచి సలహాలు. ఆయన సీనియర్ రచయిత జాలాది గారు, జాలాది రాజారావు గారు. అవును, ఆయన మహానుభావుడు. జానపద కళలకి సంబంధించి ఆయన సాహిత్యం ఎక్కువగా ఈ జానపదము జనజీవన శైలి మీదే ఉంటుందండి. అవునండి, ఆయన రచనలు అన్నీ కూడా పాట అవ్వచ్చు, కథ అవ్వచ్చు, ఆయన జీవన శైలే. వాళ్ళ అమ్మాయి గారు జాలాది గారి మీద డాక్టరేట్ PhD చేశారు, విజయ్ గారు. నేను ఆయన పుస్తకంలో నేను మొదటి 100% నవకథల పుస్తకం వేసినప్పుడు జాలాది గారి గురించి ఒక మాట రాశాను. ఆయన చాలా ప్రోత్సహించారు, అది రాశాను. నేను ఆవిడ ఇక్కడ గురిజాడ కళాక్షేత్రం ఎక్కడో అనుకుంటాను, గొలుపూడి మాతేరు, నేను పక్కన కూర్చున్నాము. అప్పుడు వెంకటకృష్ణారావు గారు ఎవరితో సన్మాన సభ ఏదో అది. అప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంటే నేను పిలిచాను, అక్క నేను జాలాది గారి మీద 2 ముక్కలు రాశాను, నాకు చాలా ఇష్టం, ఆయన ఉంచండి అని ఒక పుస్తకం ఇచ్చాను, చాలా సంతోషాన్ని తీసుకున్నారు ఆవిడ. అలాగా జాలాది గారు ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన నేను బిజీగా ఉన్నాను ఎప్పుడు చెప్పేవారు, ఎప్పుడు చెప్పేవారు కదా, ఇంటికి రండి, అన్ని ఫోన్లోనే ఎందుకు అనేవారు. అప్పుడు HB కాలనీ అక్కడ సీతందారు ఎక్కడ ఉండేవారు ఆయన, సీతందారు అక్కడ. అలాగా చాలా చాలా మంచి ప్రోత్సాహం. కొత్త రచయితలు కదా, వీళ్ళతో మనకెందుకు అసలు ఆయన ఇప్పుడు నేను అది గొప్ప వాళ్ళంత ఎత్తుకు ఎదిగారంటే అదేనేమో కారణం. అంతే. కాశీ విశ్వనాథ్ గారు కానీ, జాలాది గారు కానీ, గొల్లపూడి మారుతీరావు గారు కూడా ఆయన కళాభారతి డౌన్లో అపార్ట్మెంట్లో ఉండేవారు, పైన 5th floor ఎక్కడ. వారు మిస్సెస్. ఒకసారి నేను ఇంకొక ఆయన నర్సన్ రెడ్డి గారు కలిసి వెళ్తే సాక్షిలో అప్పుడు ఆర్టికల్స్ రాసేవారు ఆయన. ప్రజాస్వామ్యం అనే గాడిదను మోస్తున్న అనేదో ఒక ఆర్టికల్ ఏదో రాశారు. ఆయన కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు. అదంతా చదివి ఇంకా పంపిస్తున్నారు, ఆయన సాక్షికి పంపిస్తున్నారు. అదంతా చదివి నాకు వినిపించి ఎలా ఉంది అని అడిగారు. చాలా బాగుందంటే, అలా కాదు, దీంట్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఇంకా ఏమైనా మనం లోతుగా విశ్లేషించవచ్చా రాజకీయాలని అని ఆయన చెప్పారు. అప్పుడు లాలూ ప్రసాద్ అది వీళ్ళందరి కుటుంబం మాత్రమే ఉంటుంది రాజకీయాల్లో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈ వారసత్వం మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అన్నట్టుగా ఆయన ఆ ఆర్టికల్ ఏదో రాశారు. ఆయన గొల్లపూడి మారుతీరావు గారు ఆల్ ఇండియా రేడియోలో స్టేషన్ డైరెక్టర్ హోదాలో ఉంటూ రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టలేదు. అవునండి, ఆయనకి చాలా ఇష్టం ఆ ప్రక్రియ అంటే. చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన ఎప్పుడు కలిసినా ఆయన నీలో రచయితను కూడా బయటికి తీవయ్యా, ఇంకెంతగా రాస్తావు, రాసిన సరిపోవు, ఇంకా రాయాలని అంటూ ఉండేవారు. అంత గొప్ప వ్యక్తి పరిచయం ఉన్న నాతో ఎలా మాట్లాడుతారో అప్పుడే పరిచయమైన ఒక వ్యక్తితో కూడా. అంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, వాళ్ళ గొప్ప వాళ్ళ తాలూకు ఔచిత్యం సార్ అది. అది ఒక గిఫ్ట్ మనకి షేర్ చేసేవారు. అవును, మీరు కూడా ఒక హాస్య రచయితగా ఇంకా మరిన్ని విజయాలు సాధించి, మరిన్ని కథలు రాసి, సీరియల్స్ రాసి, నవలలుగా వాటిని ముద్రింపబడి, సోషల్ మాధ్యమాల్లో వాటికి ఇంకా బహుళ ప్రాచుర్యం, మీకు కాదు ప్రాచుర్యం, మీకు ఆల్రెడీ వచ్చింది, అది అందరికీ తెలిసి వాళ్ళు కూడా హాస్య ప్రక్రియని చదివి తెలుసుకొని వాళ్ళు కూడా సంతృప్తి పడి ఒక మంచి బ్లెస్సింగ్స్ వాళ్ళందరూ మీకు ఇవ్వాలని, మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ సుప్రీం టీవీ ప్రేక్షకుల తరపున మీకు శుభాభినందనలు తెలియజేస్తూ, సుప్రీం టీవీ స్టూడియోకి వచ్చి ఎంతసేపు మీరు అన్ని విషయాలు మీరు షేర్ చేశారు. ఫైనల్గా ఒక చమక్ అనిపించే ఒక విషయంతో సుప్రీం టీవీ ప్రేక్షకుల నుంచి మీరు వీకొరకు తీసుకోవచ్చు. తప్పకుండా అండి. ఈరోజు ఇలా సుప్రీం టీవీ ప్రేక్షకుల్ని కలవడం కానీ, ఈ నాలో ఈ భావాలు కానీ, లేదంటే హాస్య రచయితగా నా ప్రయాణం గురించి 4 ముక్కలు ప్రేక్షకులందరితో పంచుకోవడం, ముఖ్యంగా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్స్, స్మైల్ ప్లీజ్ లాంటి పత్రికను నడిపిన గొప్ప ఎడిటర్లతో ఇలా ఈ మాత్రం సంభాషణ చేయగలిగిన అదృష్టంగా భావిస్తాను.
అట్లాగే సుప్రీం టీవీ ప్రేక్షకులు కూడా ఎంతసేపు ఈ కార్యక్రమాన్ని చూసినందుకు వాళ్ళకు కూడా నా మనపూర్వక ధన్యవాదాలు. ముగించే ముందు చిన్న కొసమెరుపు అన్నారు. ఇప్పటికీ నేను కథలు రాయాలంటే నాకు ఒక రకమైన భయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి సింగిల్ స్ట్రోక్ కథలు రాయడం అంటారు. అంటే అది ఒకసారి మొదలు పెడితే ఇంకా ఆపకుండా రాసేసి ఇచ్చేసాడు. అలాంటి సింగిల్ స్ట్రోక్ కథలు కూడా రాయడం జరుగుతుంది. కాబట్టి ఎలా రాసినా ఏవి రాసినా కూడా ఇది ఒక అక్షరం మీద ప్రేమ, ఇది భాష మీద ప్రేమ. ముగింపు కొసమెరుపు ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో నేను చూస్తుంది ఏంటంటే ఏ స్కూల్కి వెళ్ళినా చుట్టాలు కానీ బంధువులు నన్ను ఏ స్కూల్కి గెస్ట్గా పిలిచినా మా వాళ్ళు తెలుగు రాదండి అని గర్వంగా చెప్పడం, ఇది నాకు ఎంతో బాధ కలిగించే విషయం. మా అబ్బాయి తెలుగు రాదండి, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అండి, ఇంగ్లీష్లో హాయ్ చెప్పు అంటారు. అది వాళ్ళు అంత గర్వంగా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం. అప్పుడు నేను వాళ్ళకి కొన్ని చెప్పానండి. అదేంటంటే నేను ఆ మధ్య ఒకసారి సింహాద్రిలో అనుకుంటా విజయవాడ వెళ్తుంటే ఒక అబ్బాయి ఒక స్టేషన్ దిగాలి, మెడపడు ఊరి పేరు. మెడపడ ఎవరు చెప్పలేదు ఆయనకి. కొంతమంది నవ్వారు, మెడపడ అనే స్టేషన్ అసలు లేదండి. అది తెలుగులో మేడపాడు, ఇంగ్లీష్లో ఆయన చదివింది మెడపడు, MEDAPADU మెడపడు. అది ఒకవేళ ఆయన తెలుగు వచ్చి ఉంటే మేడపాటు అనేది సరిగ్గా చదువుకునేవాడు ఆయన. ఆ ఇంగ్లీష్ మాత్రమే ఆయన చదవడం వల్ల ఏంటంటే అది మెడపడిగా నేను గుర్తుండిపోయింది. సో అలాంటివి చాలా జరుగుతుంటాయి. అలాగే ఒక ఆయన అక్కడక్కడే తిరుగుతున్నాడు, బస్సు ఆయనకి తెలియదు. మీరే అప్పుడు నన్ను అడిగాడు ఆయన, పలాస బస్సు కావాలండి. ఇదే కదండి అన్నాను. అది పలాస అండి అన్నాను. ఆయన వెంటనే ఓకే నీకు పిల్లలు మనకి తెలుగు స్టేట్స్లో ఎక్కడైనా సర్వే అవ్వాలంటే వాళ్ళకి స్పష్టంగా మాట్లాడగలగడం, స్పష్టంగా తెలుగు రాయగలగడం ఖచ్చితంగా వస్తే బాగుంటుందండి. లేకపోతే వాళ్ళు రేపు పొద్దున్న ఇతను అమాయకుడేమో, లేదు కొంచెం ఇతను తెలుగు రాదు అంటున్నారు కాబట్టి ఇక్కడ అంటే మన టౌన్స్లో కొంచెం పర్వాలేదు. నేను ఒకసారి 15 సంవత్సరాల క్రితం ఇక్కడ బాపట్ల వెళ్ళడం జరిగిందండి మా నాన్నగారితో. అప్పుడు అంత డెవలప్మెంట్ ఏం కాదు. అప్పుడు రామానాయుడు గారు ఎంపీగా ఉన్నట్టున్నారు కాన్స్టిట్యున్సీకి. ఆయన సొంత డబ్బులతో అప్పుడు బస్ స్టాండ్ కట్టించారని చెప్పేవారు. అక్కడ రిక్షా అతను వెళ్ళిపోతుంటే మా నాన్నగారు స్వీట్ షాప్ దగ్గర ఆపోయారు. ఆయనకు అర్థం కాలేదు. అంటే బహుశా ఆయన చదువుకోలేదు, ఆ మాత్రం కూడా ఆయనకు అర్థం కాలేదు. పోనీ బేకరీ ఉందని అడిగారు మా నాన్నగారు. అది ఆయన ఏమనలేదు. బాపట్ల చుట్టాలింటికి వెళ్ళాలి. నాకు ఐడియా వచ్చింది, మిఠాయి కొట్లు ఏమైనా ఉన్నాయన్నారు. ఇక్కడ మిఠాయి కొట్టు ఉందండి అని అక్కడ ఏదో జాంగ్రీ జిలేబీలు వేస్తుంటే అక్కడ అటువైపు తీసుకెళ్ళాడు ఆయన. అంటే తెలుగు మనకి కొంత అవసరమే. తెలుగు రాదు అని చెప్పే కంటే కూడా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్గానైనా కనీసం ఒక్క సబ్జెక్ట్గానైనా మా సిస్టర్ వాళ్ళ పిల్లలకు కూడా నేను వచ్చి రాగానే వాళ్ళ ఇంట్లో తెలుగు ఎలా రాస్తున్నారని డిక్టేషన్ పెడతాను. పెట్టి వాళ్ళు సరిగ్గా రాస్తున్నారు, ఒత్తులు పొల్లులు అన్నీ సరిదిద్దడం జరుగుతుంది. అది రేపు పొద్దున్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా పనిచేశాను 15 సంవత్సరాలు, ఐటీలో కూడా పనిచేశాను. ఎప్పుడు కూడా మనం నలుగురు కలిస్తే అందరూ తెలుగులో మాట్లాడుకున్నాం. కేవలం తెలుగు రాకుండా ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు మాతో అంత మింగిల్ అయ్యేవారు కదా. ఎందుకంటే జోక్స్ వేయాలంటే మనస్ఫూర్తిగా అర్థం కాదు. మేము అందరం ఎంత ఇంగ్లీష్ ఎంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా ఏ పొజిషన్లో ఉన్న మేనేజర్స్ ఎవరైనా కానీ మాతృభాషకు ఉండే ప్రయారిటీ వేరు కదా. ఫ్రీడమ్ ఉంటుందండి. ఏదైనా మనం గబుక్కుని పెద్ద జోక్ వేయాలన్నా, ఏదైనా సెటర్ వేయాలన్నా, ఏదైనా చెప్పాలన్నా తెలుగులో చెప్పేవారు. మిగతా వాళ్ళు కొంచెం అలా ఉండిపోయేవారు. వాళ్ళు ఇంగ్లీష్ దీని మీద కొంచెం కొన్ని అర్థమయ్యేవి కాదు వాళ్ళకి. అలా వాళ్ళు వెనకబడిపోకుండా ఐక్యూలో ఈ మధ్య ఒక సర్వే చూశాను నేను. సర్వేలో ఏంటంటే మాతృభాష ఎక్కువ బాగా క్షుణ్ణంగా చదవగలిగి రాయగలిగితే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి. అది మదర్ టంగ్ గొప్పతనం ఎక్కడైనా సరే అని చదవగలిగారు. కాబట్టి పిల్లల్ని వీళ్ళకి తెలుగు రాదు అనేది గర్వంగా కాకుండా తెలుగు వస్తే మంచిది, తెలుగు కూడా నేర్పించాలి, వాళ్ళ అక్షరాలు చదవాలి, గుర్తుపెట్టుకోవాలి అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. వాళ్ళని కూడా అందరూ ఫాలో అవ్వాలి. ఎట్లా అంటే తెలుగు నేర్పించడం మన బాధ్యత, అక్షరాలు గుర్తించాలి. కాబట్టి తెలుగు నేర్పడం అనేది మన బాధ్యతగా అందరూ గుర్తెరిగి మీ పిల్లలు కూడా అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక్క సబ్జెక్ట్ అయినా సరే తెలుగులో ఉండేటట్టుగా. ఇప్పుడు అమ్మా నాన్నని ఎవరు విడిచిపెట్టరు. అమ్మా నాన్నకి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ పిల్లలకి అదే వారసత్వం, అదే అభిరుచి అనేది వస్తుంది. అమ్మా నాన్నను గౌరవించిన వాళ్ళు తెలుగు భాష పట్ల కూడా వాళ్ళకి పెద్ద ఏం రుచిగా ఏమనిపించదు, ఇంపార్టెంట్ ఏమి అనిపించదండి. అమ్మా నాన్నని పక్కన పెట్టేవాళ్ళు, మాతృభాషని పక్కన పెట్టేవాళ్ళు ఇద్దరు ఒకటే. అందువల్ల ఏంటంటే అమ్మా నాన్నని ఎంతగా ఆదరించి ప్రేమించి గౌరవించాలో మన మాతృభాష తెలుగును కూడా అలాగే గౌరవించాలి, అలాగే ఆదరించాలి, అభిమానించాలి. ఎవరికైతే ఈ రెండు సాధ్యమవుతాయో
వాళ్ళ జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు కూడా బాగుంటాయి. ఎప్పుడు ఉన్నతంగా గొప్పగా ఉంటాయి. అంతే కదా సార్? అంతేనండి. ఇంగ్లీషు తప్పకుండా చదవనివ్వండి, కానీ తెలుగును కూడా విడిచిపెట్టొద్దు అనేది సుప్రీం టీవీ ద్వారా నేను మీ అందరికీ చేస్తున్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గంగాధర్ Thank you so much, sir. Thank మీరు you. సుప్రీం టీవీ ప్రేక్షకులకు మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచారు. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కృతజ్ఞతలు. మీకు సుప్రీం టీవీ ప్రేక్షకులందరి తరపున ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుప్రీం టీవీ ప్రేక్షకులు కూడా మరొకసారి ధన్యవాదాలు. సెలవు.